సో మనం ఎరగకుండా, కొన్ని మనకు తెలిసి కొన్ని మనకు తెలియకుండా శత్రువు, మన విరోధి ఏ విషయాల్లో మన మీద ఏలుబడి చేసి మనల్ని ఒత్తిడికి గురి చేసి మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తూ దేవుడు మన కొరకు వేటిని సిద్ధపరిచాడో, హల్లెలూయా, వాటిని మనం అనుభవించకుండా చేసి ఆయన కృపలో నుంచి, ఆయన సంకల్పంలో నుంచి, ఆయన ప్రణాళికలోంచి వేరు చేయడానికి వాడు ఎలాంటి భయంకరమైనటువంటి కుయుక్తులు పన్నుతాడో దాని గురించి మనము మాట్లాడుకుంటూ అందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గుర్తుంది కదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటిది ఏం మాట్లాడుకున్నామంటే, రాంగ్ వాయిసెస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా, తప్పుడు స్వరముల యొక్క మాటల ద్వారా మన జీవితాన్ని వాడు ఏలుబడి చేయడానికి ప్రయత్నం చేస్తాడని, యేసు ప్రభు మిక్కిలి ఆకలిగా ఉన్నప్పుడు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని, తినమని వాడు ప్రభుతో చెప్పాడు. అదేది పాపం కాదు, దుర్మార్గం కాదు, అన్యాయం కాదు, ఎవరిని దోచుకోమని వాడు చెప్పలేదు. ఆయన సృష్టించిన రాళ్ళనే రొట్టెలుగా చేసుకోమని తినమన్నాడు. వాస్తవానికి ఆ టైం ఆయన చాలా ఆకలితో ఉన్నారు కాబట్టి అది సాధారణమైన దృష్టితో మనం చూస్తే చాలా మంచి సలహా అని అనిపిస్తుంది. కానీ దాని వెనకాతలున్న శత్రువు యొక్క దాని వెనక శత్రువు యొక్క కుయుక్తి ఏంటో ప్రభు ఎరిగినవాడు. ఎందుకంటే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు కలిగిన వాడు, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆయన యందు ఉంది గనక శత్రువు యొక్క కుయుక్తిని ముందుగానే ఆయన గమనించి, హల్లెలూయా, దేవుని వాక్యం చేత వారిని ఎదిరించి, మనుషుల రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకునని లేక జీవించునని వాడితో తిరిగి చెప్పడం జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, చాలాసార్లు మనం దుఃఖంలో, బాధలో, ఒంటరితనంలో, ఆయా పరిస్థితులు నలిగిపోతున్నప్పుడు కొంతమంది వ్యక్తులను వాడు వాడుకొని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, కొన్ని పరిస్థితులను వాడుకొని నీ ఆత్మీయ జీవితంలో నుండి, నీవు కలిగినటువంటి ఎథిక్స్లో నుండి, నీవు కలిగి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉన్నతమైన ప్రమాణంలో నుంచి నిన్ను పడగొట్టి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. సరే, రెండవది మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాము? హల్లెలూయా. ఎడ్వర్డ్ విలియమ్సన్ ఒక మాట అంటారు, నేను వాక్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత నేను అడిగినా నేను ఏం చెప్పానో చెప్పగలిగితే నేను బాగా వాక్యం చెప్పినట్టు, ఆ వాక్యం ఫలించినట్టు అంటారు. హల్లెలూయా. నేను పోయిన వారం చెప్పిందే ఈ వారం అడుగుతుంటే రాలేని వారి సంగతి ఏమో, వచ్చిన వారు కూడా అలాగ తేల మొక్కలు వేసుకొని చూస్తే మనసు కొద్ది కష్టంగా ఉంది నాకు అది. హల్లెలూయా. రెండవది, దేనిని ఆధారం చేసుకొని, అవకాశముగా చేసుకొని మన మీద ఏలుబడి చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు అన్న దాని దగ్గర మనం ఏమి మాట్లాడుకున్నాము అంటే, హల్లెలూయా, ఎవరైనా గుర్తు చేస్తారా? నేనే చేసేదా? సరే, హల్లెలూయా. రోగమును ఆస్పదం చేసుకొని వాడు ఎలాగూ నాశనం చేస్తాడన్న విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. గుర్తుందా పోనీ ఇదైనా? హల్లెలూయా. ఒకవేళ పోయిన వారం సందేశం చూసి ఉంటే అది కూడా మీకు జ్ఞాపకానికి ఉంటుంది. రైట్. రోగం ద్వారా మనల్ని ఏలుబడి చేసి, రోగం అనేటువంటి భయంకరమైన పరిస్థితుల్లో, ఒత్తిడిలో మనల్ని ఉంచేస్తాడని ప్రయత్నం చేస్తూ పోయిన వారం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. హల్లెలూయా. రోగాన్ని అంగీకరించొద్దు, రోగాన్ని యాక్సెప్ట్ చేయొద్దు. సరే వచ్చింది కదా ఏం చేద్దాంలే, సరే తప్పదు కదా ఏం చేద్దాంలే అని రోగాన్ని యాక్సెప్ట్ చేయొద్దు, కానీ దాని మీద యుద్ధాన్ని ప్రకటిద్దాం అని చెప్పాను. హల్లెలూయా. రోగం మీద రోషం కలిగి మనం ప్రకటిద్దాం. నేను అడుగుతున్నాను, ఎందుకు షుగర్ మనల్ని ఏలుబడి చేయాలి? ఎందుకు బీపీ మనల్ని ఏలుబడి చేయాలి? ఎందుకు దాన్ని అంగీకరించాలి? ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఎందుకు తప్పదులే అని అనుకోవాలి? ఎందుకు దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క ప్రభావం మన మీద ఉండాలి?
మనం ఎవరో అసలు. నేను నాకు చెప్పే టైం ఉండదు కానీ అవర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్ అనే ఒక రాత్రి ఒక విషయాన్ని రాసుకున్నప్పుడు, ఈరోజు చెప్పే ఉద్దేశం నాకు లేదు దాని గురించి కొన్ని లేఖనాలు నేను గమనిస్తున్నప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘం అంటే ఒక మాట చెప్పండి, తెలిసిన మాటలు కొన్ని ఏమన్నా బ్రదర్ కొద్దిగా నోరిపుతారా? సంఘం అంటే బ్రదర్ ఎగ్జాక్ట్గా నాకు కావాల్సిన వర్డ్ చెప్పారు బ్రదర్, మీరు కావాల్సిన. థ్యాంక్ యూ. హల్లెలూయా. ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అంతేనా కదండి? కొద్ది టీచింగ్లా మెల్లగా మాట్లాడతానే దగ్గు కూడా విపరీతంగా ఉంది. అయ్యా అర్థమైందా? ఏంటండి అన్నిటికంటే నాకు బాగా నచ్చిన ఐడెంటిటీ ఏంటంటే వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అర్థం కావట్లేదా? యేసు క్రీస్తు యొక్క శరీరం కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా. సమస్తమైన ఆధిపత్యం కంటేనో, అధికారము కంటేనో, శక్తి కంటేనో, ప్రభుత్వము కంటేనో, ఈ యుగమందును రాబో యుగమందును పేరు పొందిన మరి ఏ నామము కంటే కూడా పైనామముగా హెచ్చింపబడినటువంటి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శరీరం మనం. వీఆర్ ద బాడీ ఆఫ్ ద క్రైస్ట్ హూ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్. మరణమును జయించి తిరిగి లేచి, హల్లెలూయా, జ్ఞానమును, ఐశ్వర్యమును, ఘనతయు, మహిము, ప్రభావమును, స్తోత్రమును పొందనరుగుడని ఆరాధించబడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరం. అట్లయితే హల్లెలూయా, మనం యేసుక్రీస్తు శరీరం అయితే యేసుక్రీస్తు శరీరము మీద రోగం ఏలుబడి చేసుద్దా? ఏం మాట్లాడకండి, అలా చూస్తూ ఉన్నాడు. ప్రశ్న అడిగాను గట్టిగా, ఆనందంగా, సంతోషంగా. లేదు పాస్టర్ గారు, నో 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 అని చెప్పగలగాలి కదా. ఏమో చేస్తే చేసేద్దేమోలే, మనకేం తెలుసు అన్నాడు చూస్తారేమండి. స్పందించాలి కదా దేనికైనా. చేతబడి చేసేవాళ్ళకి ఎలా చూస్తారు అయ్యా? హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది స్పందించండి. ఆమేన్. ఇక్కడ ఒకరు మాట్లాడుతుంటే మిగతా వారు అలా కూర్చొని చూడాలన్న నియమం ఇక్కడ ఏమీ లేదు. మీరు మాట్లాడుతుంటే ఇంకా సంతోషపడతాను నేను. ఆమేన్. దేవుని వాక్యానికి రెస్పాండ్ అవ్వడం నేర్చుకోగలగాలి కదా. ప్రతి మాటకి రెస్పాండ్ అవుతాం, కానీ మాటలకి చాలా వాటికి రెస్పాండ్ అవుతాం. టీవీలో వచ్చే వాటికి రెస్పాండ్ అయిపోతుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బ్యాటింగ్ చేసేవాడు 4 కొడితే రెస్పాండ్ అవుతాం. క్రికెట్లో మనకు నచ్చిన కూర కళ్ళ ముందుకు వస్తే రెస్పాండ్ అవుతాం. కళ్ళు పళ్ళు అన్నీ రెస్పాండ్ అయిపోతాయి. అదే దేవుని వాక్యానికి రెస్పాండ్ అవ్వాలి కదా. ఉసిరో మన మొక్కలు వేసుకొని చూస్తే ఎట్లా? దేవుని మన మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నేను అడుగుతున్నాను నా ప్రశ్న, యేసయ్య అంటే మీలో రోషం పుట్టించాలని అడుగుతున్నాను. యేసయ్య శరీరానికి రోగం వచ్చుద్దా? మరి ఆయన శరీరం కదా మనం. హల్లెలూయా. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తానంటే ఈ మాటలు నిజమే కదా. ఐ యామ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నేను యేసుక్రీస్తు యొక్క శరీరంలో భాగము కదా. ఆయనతో కూడా సిలువ వేయబడ్డాను కదా, ఆయనతో కూడా పది పెట్టబడ్డాను, ఆయనతో పాటు తిరిగి లేచాను, ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చొని పెట్టాడని లేఖనం చెప్తుంది కదా. నేను దేవుని నీతి అగునట్లు పాపం ఎరిగిన ఆయన నా కొరకు పాపముగా చేయబడ్డాడు కదా. పరిశుద్ధ జనము కదా, నేను దేవుని ఆస్తి కదా, దేవుని సొత్తు కదా. ఏ అధికారం ఉందని రోగమున నిలబడి చేస్తుంది? ఏ అధికారం ఉందని దాని యొక్క ప్రభావాన్ని, దాని యొక్క శక్తిని నా మీద ప్రభావం చూపించి నాలోన ప్రతి అవయవాన్ని రోజు రోజుకి అది క్షీణింప చేయడానికి దానికి నేనేమైనా అచ్చి ఉన్నానా? నేనేమైనా రుణస్తురాలనా? మీలో రోషం కలగాలని నేను కోరుతున్నాను. యుద్ధం ప్రకటించండి. పవన్ కళ్యాణ్ అలా ఊగిపోయి నేను మాట్లాడలేను కానీ యుద్ధం ప్రకటించండి రోగం మీద. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం చేయడానికి మార్గాలు, యుద్ధం చేయడానికి పద్ధతులు లాస్ట్ వీక్ నేను మాట్లాడాను. దాని గురించి మరలా నేను వివరణలోకి వస్తాను. వీళ్ళని తొందరగా ముగించాలి, ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. మంచిగా 2 చేతులు పైకెత్తి అట్లానే చెప్పండి, మామూలుగా చెప్పొద్దండి. ఆరోగ్యానికి మంచిది, ఆత్మీయతకు మంచిది. 2 చేతులు పైకెత్తి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీలో రోషం పుట్టించాలని కోరుతున్నాను. యు ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నీవు ఆయన యొక్క శరీరము. దేవుని మహిమ కలుగును గాక. ఒరే దీనికి కూడా స్పందించరా మీరు? అది సంతోషం అనిపించలేదా? హల్లెలూయా.
కొన్నిసార్లు కొంతమంది దైవజనుల దగ్గర ఎస్ఆర్ మనోహర్ గారు, దినకరన్ గారు, అలాగే కొంతమంది దైవజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెయ్యి ఇలా షేక్ హ్యాండ్ ఇస్తే చాలు, ఆ చెయ్యి చూసుకొని ఎంత మురిసిపోయే వాళ్ళమో. దైవజనులకి ఏసన్న గారికి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అబ్బా షేక్ హ్యాండ్ ఇచ్చాం అని ఎంత సంతోషమో. హల్లెలూయా. వారికి షేక్ హ్యాండ్ ఇవ్వడమే సంతోషం అయితే, వారికిని మనకిని ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శరీరమే నువ్వైనప్పుడు, ఆయన శరీరమే నీవైనప్పుడు అది ఎంత భాగ్యమో. మరి దాన్ని స్పందించవా నీవు? హల్లెలూయా. సో మీలో రోషం పుట్టించాలని ప్రయత్నం చేస్తున్నాను దేవుని కృపలో. హల్లెలూయా. ఎందుకు మళ్ళీ మీద ఏలుబడి చేయాలి? దానికి ఏమి హక్కు? రోగానికి మనం వచ్చి ఉన్నామా? అప్పున్నామా? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దయచేసి దానిని అంగీకరించవద్దని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. సరే, ఇప్పుడు అది మన మీద ఏలుబడి చేయకుండా దానిని మనం గర్దించాలంటే, దానిని మనం పారద్రోలాలి అంటే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 40 రాత్రింబగళ్ళు గొలియాత్ ఇశ్రాయేలు ప్రజలను భయపెట్టినట్లుగా కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా మనల్ని భయపెడుతున్నటువంటి రోగం, శత్రువుడు కలుగు చేసినటువంటి ఈ రోగం మీద మనం యుద్ధాన్ని ప్రకటించడానికి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, మనం చేయవలసిన కొన్ని పనులు, లేకపోతే కొన్ని మార్గాలు, కొన్ని పద్ధతుల గురించి గత వారం నేను ప్రస్తావించాను. అందులో మొట్టమొదటిది కన్ఫెసింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని మనము నోటితో ఒప్పుకోవడం ద్వారా, లేక దేవుని యొక్క వాక్యము ద్వారా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్తారా? ఇసుకొకండి అనిసార్లు హల్లెలూయా చెప్పానని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యము అది 2 అంచుల ఖడ్గము కంటే కూడా వాడి అయినది. ఆ వాక్యాన్ని ఉపయోగిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ వాక్యాన్ని ఒప్పుకుందాం, ఆ వాక్యాన్ని మాట్లాడదాం. ఆ వాక్యం ద్వారా యేసు ప్రభువు ఏమన్నారంటే, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నది. దేవుని మన మహిమ కలుగును గాక. నేను అంటాను, వాక్యము నీకు మాత్రమే అప్లై చేసుకోవట్లేదు, వాక్యము ద్వారా రోగం మీద నువ్వు దాడి మాత్రమే చేయట్లేదు, అదే వాక్యాన్ని దుష్టునికి జ్ఞాపకము చేసి, నా మీద నీకు అధికారం లేదు, నా మీద నీకు ఆధిపత్యం లేదు, ఇదిగో దేవుని వాక్యము ఈ విధముగా రాయబడి ఉందని ఏ పద్ధతిలో మన నాయకుడు సాతానుని ఎదిరించాడో అదే పద్ధతిలో మనము కూడా మన సాతానుని, లేకపోతే మన శత్రువుని మనము ఎదిరిద్దాం అని చెప్పడమే నా ఉద్దేశం. హల్లెలూయా. ఏ పద్ధతి అయితే యేసు ప్రభు ఉపయోగించారో అదే పద్ధతి నేను చెప్తున్నాను. కన్ఫెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్రొక్లెయిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టెల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ద డెవిల్, ఎనిమీకి, లేకపోతే నీ రోగానికి, శత్రువుకి దేవుని వాక్యాన్ని గుర్తు చేయి. ఆమేన్. దేవుని యొక్క వాక్యములో సృజనాత్మకమైన శక్తి ఉంది. బ్రదర్, చాలాసార్లు చదివాను, నిన్న నా చదువుతుంటే చాలా ప్రత్యేకమనిపించింది ఆ మాట. మీరు బైబిల్ తెరవాల్సిన అవసరం లేదు, మీరు ఎలా చూస్తూ ఉండండి, రిఫరెన్స్ చెప్పి మరి నేను చదువుతాను. హెబ్రీ పత్రిక 4:12 ఈ విధంగా ఉంది. చాలా జాగ్రత్త వినండి. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీ రాసిన పత్రిక 4:12 ఇలా ఉంది. మనందరూ తెలిసిన మాట, బాగా పరిచయమైన మాట. ఎందుకనగా, హల్లెలూయా, హల్లెలూయా, ఆ ఎందుకనగా ఎందుకన్నాడో పైన చదివితే తర్వాత అర్థమవుతుంది, ఇప్పుడు కాదు. సారీ. ఎందుకనగా దేవుని వాక్యము జీవమై, లేక క్షమించాలి, సజీవమై. హల్లెలూయా. ఆమేన్. గట్టిగా ఏంటండి? దేవుని వాక్యంలో ఏముందంట? అందరు చెప్పాలి, నోటితో ఒప్పుకోవాలి, నాకు అది కావాలి, మీకు తెలియాలి, అందుకని అడుగుతున్నాను. మీకు చదువునా లేకపోయినా చెప్పండి, దేవుని వాక్యంలో ఏముంది? ఎవరు చెప్పారు? సామెల్ జాన్ గారు చెప్పారా? ఎవరు చెప్పారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యము సజీవమై బలము గలదై. ఆ బలం అనే మాటకు ఒరిజినల్గా ఏ పదాన్ని వాడాడో ఇప్పుడు చెప్పే టైం లేదు, కానీ భలే ఆనందంగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అది శక్తి గలదై, అధికారము గలదై. ఆమేన్. హల్లెలూయా. అంటే ఏదైనా ఒక కార్యాన్ని తలిస్తే దానిని కార్య సాధకము చేయగలిగినటువంటి శక్తి గలదై, అనగా దానికి అడ్డొచ్చే ప్రతి దానిని ఛేదించుకొని దేవుని కార్యాన్ని చేయగలిగినంత శక్తి గలదై అని అర్థం. హల్లెలూయా.
అందుకే ఆ చీకటి గాఢాంధకారము కమ్ముకున్నప్పుడు వెలుగు కలుగునుగా కానీ పలికినప్పుడు అయ్యో చీకటి ఉందే, ఇప్పుడు వెలుగు ఎలాగ కలగగలదు, దేవా ముందు చీకటి తీసే అని చెప్పలేదు. ఆ వాక్యం ఏమి చేసిందంటే చీకటి తెరలను ఛేదించి చీకటిని పటాపంచలు చేసి, అనగా దానికి ఎదురున్న దానికి అడ్డుగా నిలబడినటువంటి చీకటి తెరలను ఛేదించి పారద్రోలి దానిని వెలుగుమయముగా మార్చిన శక్తి గలదై, బలము గలదై, జీవము గలదైనది దేవుని యొక్క వాక్యం. ప్రొక్లైమ్ ఇట్, కన్ఫెస్ ఇట్, యూజ్ దట్ వర్డ్ యాజ్ అ వెపన్ ఆన్ యువర్ వీక్నెసెస్ ఆర్ సిక్నెసెస్. నీ బలహీనతల మీద, రోగం మీద దాన్ని ఒక వెపన్గా వాడు. అది నేను చెప్పట్లేదు, దేవుని వాక్యము. తర్వాత ఉంది ఆ మాట, ఎందుకనగా దేవుని వాక్యము జీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇసుగ్గా వింటున్నారా? ఇలా అనుకొని కలిసి ఆ వాక్యాన్ని ఎలా వినాలి అలాగే వినండి. హల్లెలూయా. ఇలా చెప్తే మీకు కొంతమంది ఇబ్బంది పడరు కదా. బాహుబలి ఖడ్గము కంటే కూడా బలము గలదై. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఖడ్గము కంటే కూడా బలము గలదై, రాజుల ఖడ్గము కంటే బలము గలదై. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. లేకపోతే మన భారతదేశంలో ఇప్పుడు ప్రస్తావన వద్దులే కానీ కొన్ని ఖడ్గాలకి చాలా మహిమలు ఉన్నట్టు ఆ రోజుల్లో చూపించేవారు. ప్రస్తావించిన ఇష్టం లేదు, కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. ఆమె ఎలాంటి మహిమలు, తంత్రాలు, మంత్రాలు కలిగినటువంటి ఖడ్గముల కంటే కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రెండంచుల వాడి అయిన ఏ ఖడ్గము కంటే కూడా, హల్లెలూయా, రెండంచుల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి పదునుగా ఉండి, అక్కడ ఆ మాటని కొంచెం జాగ్రత్తగా వాడతాను. ప్రాణాత్మలను కామ, కీళ్లను మూలుగులను కామ, విభజించినంత మట్టుకు దూర్చు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇలా చెప్తాను వినండి. హల్లెలూయా. సారీ ప్రైజ్ ది లార్డ్. ప్రాణాత్మలను స్పిరిచువల్, ఎముకలను మూలుగులను ఫిజికల్, హృదయం యొక్క తలంపులను మెంటల్. ఓ స్తోత్రం లేదు, ఒక హల్లెలూయా లేదు. అర్థమైందా? అని ఆనందం అసలు కనబట్టలేదు కొంతమందికి. అర్థమైందా దాస్ గారు? అర్థం లేదా? ట్రై చేస్తున్నారా? మెల్లిగా అర్థమైందా? ప్రాణాత్మలను అనగా స్పిరిచువల్గా వర్క్ చేస్తుంది, ఎముకలను లేదా కీళ్ళలను మూలుగులను అంటే ఫిజికల్గా వర్క్ చేస్తుంది, హృదయం యొక్క తలంపులను అనగా మెంటల్గా వర్క్ చేస్తుంది. అంటే స్పిరిచువల్ హీలింగ్ ఇవ్వగలదు, మెంటల్ హీలింగ్ ఇవ్వగలదు, హల్లెలూయా, ఫిజికల్ హీలింగ్ కూడా ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినది, జీవము కలిగినది దేవుని వాక్యం. ప్రొక్లైమ్ ఇట్. నువ్వు వేసుకునే టాబ్లెట్ల కంటే, యాంటీబయాటిక్స్ కంటే చాలా శక్తివంతమైంది దేవుని యొక్క వాక్యం. ఆమేన్. మనకు రెండు తెలియాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు నో ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ఉన్న శక్తి మనకు తెలియాలి. రెండోది దాన్ని ఉపయోగించడం మనకు తెలియాలి. దేవుని మహిమ కలుగునుగా. కమ్ ఆన్ ఆల్ ది కాంగ్రిగేషన్ సే హల్లెలూయా. చర్చ్ అందరూ చెప్తారా? దాంట్లో శక్తిని నువ్వు గమనించకపోతే ఇప్పుడు చెప్పే మెసేజ్ కూడా ఎలాగుంటుందో తెలుసా? రోతగా, బోరింగ్గా, ఆవినింతలు తీస్తూ, ఏదోలే అన్నట్టు, పేలి చూసుకున్నట్టు, కొంచెం బద్ధకంగా ఏదోలా ఉంటుంది. ఎందుకు అంటే మింగుడు పట్టలేదు కొంతమందికి. కానీ శ్రద్ధగా వినండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తిని నువ్వు గుర్తించినప్పుడు, నువ్వు గమనించినప్పుడు, నేను చెప్తున్నాను, ఇలాంటి సందేశాల చేత నిన్ను ఎవరో ప్రోత్సహించాల్సిన అవసరము లేనే లేదు. నువ్వే గుర్తించావు, నీ మట్టుకు నువ్వే గుర్తించావు. దెర్ ఇస్ ఎ పవర్, క్రియేటివ్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములో శక్తి ఉందని. నీ అనారోగ్యం మీద, నీ తల మీద, గుండెల నొప్పి మీద, కాలు మీద నొప్పి అయితే దాని మీద చెయ్యేసి హల్లెలూయా గడిగ చేద్దాం.
హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నీ ప్రతికూలతల మీద హల్లెలూయా, నీ గర్భఫలం మీద హల్లెలూయా, నీ చెవులలో హల్లెలూయా, నీ కళ్ళ మీద హల్లెలూయా. డోంట్ యాక్సెప్ట్ ద వీక్నెస్ అండ్ సిక్నెస్. బలహీనతను అంగీకరించొద్దు, యుద్ధం ప్రకటించు. దాని మీద నువ్వు చేయాల్సిన యుద్ధం ఏమీ లేదు. కత్తులు కట్టాలు తీసుకొని రా, నీ పేతాపం నా పేతాపం చూసుకుందామని బాలకృష్ణుల డైలాగ్ వేయాల్సిన అవసరం లేదు. ప్రొక్లెయిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. శక్తి కలిగినది నేను చెప్పట్లేదు, అది సజీవము గలదై, బలము గలదై, రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలిగినదై, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్. బ్రదర్, మీలో కొంతమందికి ఈ మాట అర్థం. లేం గారు, వాక్యం ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్, ఇంకోలా చెప్తాను, అందరికీ అర్థం కావచ్చు, కొందరికైనా అర్థమవుతుంది అని చెప్తాను. దేవుని వాక్యం నీ స్పిరిట్ మీద వర్క్ చేయగలదు, నీ సోల్ మీద వర్క్ చేయగలదు, నీ బాడీ మీద వర్క్ చేయగలుగుతుంది. ఇక్కడున్న 3 మాటలకు అర్థం అదే. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ, ప్రైజ్ ది లార్డ్, ప్రాణములను ఆత్మలను, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మ మీద వర్క్ చేస్తుంది. ఆమేన్. ప్రాణము మీద వర్క్ చేస్తుంది. ప్రాణము అంటే మీకు అందరికీ అర్థం అవుదేమో, చాలామందికి నిజంగానే ప్రాణం అంటే తెలియదు. ప్రాణం అంటే ఫీలింగ్స్, భావోద్రేకాలు, పెయిన్, కొన్ని డిజైర్స్, ఇవన్నీ కూడా ప్రాణం. అందుకే హృదయం యొక్క తలంపులను, హల్లెలూయా. సరే సరే, ఎముకలను, కీళ్లను కూడా అది విభజించినంత మటుకు శక్తి లేదు. అంటే అంత లోపలికి దూసుకొని వెళ్ళిపోతుంది అది. ఆమేన్. పోనీ లోకంలో ఏదైనా ఒక గొడ్డలు తీసుకుంటే, ఎముకని ఇలా పెట్టి ఆ గొడ్డలతో నరికితే, హల్లెలూయా, అది ఆ ఎముకలో ఉన్న మూలుగును వేరు చేయగలుగుతుందా లేదా? మాంసం కొట్టోడి దగ్గరికి వెళ్ళి, అసలే ఆదివారం, మాంసం కొట్టోడి దగ్గరికి వెళ్ళి ఆ ఎముకను 2 బద్దలు చెయ్యి, పీల్చుకోవడానికి రాకుంటుంది అంటే వాడు 2 ముక్కలు చేసేస్తాడు ఆ మూలుగుని తీసుకోవడానికి. సో ఈ కత్తులు ఏమైనా, లోకల్ ఉండే కత్తులు ఏమైనా ఆ ఎముకలను, మూలుగులను సపరేట్ చేయ, అసలు దీని మీనింగే లోతులండి, నేను తర్వాత మాట్లాడతా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ ఒక్కటి అడుగుతాను, ప్రపంచంలో ఏ కత్తి అయినా ప్రాణాత్మలను వేరు చేయగలదా? హృదయం యొక్క తలంపులను శోధించగలదా? దేవుని యొక్క వాక్యానికి మాత్రమే ఆ శక్తి ఉంది. దేవుని నామమున మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నాకు ఈ బలహీనత వచ్చేసింది, ఇంకా నేను మెడిసిన్ వాడాలంట. ఇదిగో నాకు బీపీ వచ్చింది, నేను ఇంకా మెడిసిన్ వాడాలంట. మెడిసిన్ వాడడం తప్పని కాదు, మెడిసిన్కి నేను వ్యతిరేకం అంతకన్నా కాదు. హల్లెలూయా. కానీ నువ్వు ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరము కదా, నీవు ఆయన సొత్తు కదా, విలువ పెట్టి కొనబడిన దానవు, కొనబడిన వాడువు కదా, నేనైనా నీవైనా. మన మీద దాని ఆధిపత్యం ఏంటండి? మనం ఒక స్థలం కొనుక్కున్నాం, హల్లెలూయా, దాని మీద ఎవడో వచ్చి ఇష్టానుసారం కట్టేస్తుంటే ఏమంటాం? అలా సొత్తరేండి బాబు, ఎవరు చెప్పండి, కట్టుకున్న ఆయన కట్టుకో అంటాం. ఒరే, నా స్థలం మీద నీ ఆధిపత్యం ఏంటి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాది జాగా, ఇదిగో రిపోర్ట్లు, ఆమేన్, హల్లెలూయా. ఏమంటారు? ఇదిగో డాక్యుమెంట్స్, అన్ని రిపోర్ట్లు, ఇదిగో డాక్యుమెంట్స్ అంటావా లేదా? సరే అంటావా లేదండి, ఏదో మాట చెప్పండి, అంటాం కదా. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క సొత్తు, ఇదిగో డాక్యుమెంట్. చప్పలు కొడతారు అనుకున్నాను నేను. ఇది దేవుని యొక్క, నువ్వు దేవుని యొక్క సొత్తు, ఇదిగో డాక్యుమెంటు. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని ఎవడో చెరపలేడు, ఎవడో మార్చలేడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవడో తీసేయలేడు. ఇది మనుషులు రాసిన డాక్యుమెంట్ కాదు, నీ కొరకు మహోన్నతుడైన దేవుడు రాసిన డాక్యుమెంట్ ఉంది కదా. నీవు ఆయన సొత్తు కదా. శత్రువు యొక్క ఏలుబడి నీ మీదేంటే? వాడి బోడి పెత్తనం నీ మీద, వాడు బోడి పెత్తనం ఏంటి? అసలు రోగానికి నీ మీద బోడి పెత్తనం ఏంటి? రోషం తెచ్చుకో, లే, రాదని చెప్పట్లేదు, వస్తుంది. గర్దించు, ఎదిరించు, వాక్యాన్ని ప్రకటించు. హల్లెలూయా. ప్రాణాత్మ దేహముల మీద ప్రభావము చూపించగలిగిన శక్తి కలిగితే దేవుని యొక్క వాక్యం అని చెప్పే మాట ఈ మాట. దేనా మన మహిమ కలుగును గాక. అండ్ స్పిరిచువల్, మెంటల్ అండ్ ఫిజికల్, ఈ 3 ఏరియాస్లో కూడా దేవుని వాక్యం వర్క్ చేయగలదు. దేనా మన మహిమ కలుగును గాక.
నా మనసు చాలా బాగోలేదు, గుండెలో చాలా దుఃఖం ఉంది, కన్నీళ్ళు ఆగట్లేదు, ఒక టాబ్లెట్ ఇవ్వండి అంటే హల్లెలూయా. వైద్య శాస్త్రము చేయలేని ఘనమైన కార్యాలను దేవుడు తన వాక్కు ద్వారా జరిగించాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. చప్పట్లు కొట్టడం సంతోషమే, కానీ అందరూ కొట్టారని కొట్టకండి, మీకు అర్థమైతేనే కొట్టండి. మిమ్మల్ని ఆ మాట తాకితేనే కొట్టండి. ఆ మాట నాకు బలి అనిపించింది భాస్కర్ అంటేనే కొట్టండి. పక్క వీళ్ళు ఎందుకు కొడుతుంటారా, మనం కొడితే బాగుంటుందని కొట్టకండి, బాగోదు, నీ చప్పట్లకు అర్థం ఉండదు. హల్లెలూయా, గడిచండి, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి మరొక మాట చదువుతుంటే బలి అనిపించింది, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. హల్లెలూయా. లేకపోతే నీ వాక్యము నిత్యము నాకు తోడుగా ఉన్నది. మనుషులు ఉంటారా? ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు వెళ్ళిపోతారో, ఎందుకు వెళ్ళిపోతారో, ఎందుకు అలుగుతారో, ఏమవుద్దో కారణాలు కూడా మనకి తెలియవు కొన్నిసార్లు. ఉంటారా మనుషులు అన్నిసార్లు? అదేమని చెప్తున్నది, వాక్యము నీ యొద్ద ఉన్నది, నీలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యం అన్నట్టుగా ఇక్కడ అంటున్నాడు. హల్లెలూయా. నీ వాక్యము నాకు తోడు, లేకపోతే నీ ఆజ్ఞ నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. ఏ జ్ఞానము? శత్రువుకు మించిన జ్ఞానము అది నాకు కలుగజేయ. ఇంకా చాలా మాటలు రాసుకున్నాను, కానీ నేను ఫినిష్ చేయాలని తొందరపడుతున్నాను. ఆమేన్. ఆల్రెడీ గత వారం మాట్లాడింది కొద్దిగా ఒకసారి, అంటే గత వారమే చెప్పాను, కొద్ది వివరణలోకి కూడా వస్తాను అని. సో అంత వివరణలోకి కూడా వెళ్ళలేదు, కొంచెం కట్ చేసి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఏం చేద్దాం? వాక్యాన్ని ప్రకటిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొద్దిగా అందరికి గట్టి చెప్తారా? రైట్. వాతావరణం కొద్దిగా తేడాగా ఉంది, అందుకని అనిసార్లు చెప్పిస్తున్నాను, ఏమనుకోకండి, ఒప్పుకోవద్దు. ఆమేన్. పోనీ ఇంట్లో ఎవరికైనా బాగోలేదా? ఇది కూడా వినండి. మీ ఇంట్లో ఎవరికైనా బాగోలేదా? భర్తకో, భార్యకో, తల్లికో, తండ్రికో, పిల్లలకో బాగోలేదా? బాగోలేదు 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 అని అన్నిసార్లు నీ నోడు తనకు ఇంకా బాగోదు. హల్లెలూయా. ఏం చేస్తున్నావు? దేవుని వాక్యాన్ని ప్రకటించు. ఆమేన్, హల్లెలూయా. నిశ్చయముగా మా అమ్మ యొక్క రోగమును అతడు భరించాను, మా అమ్మ యొక్క వ్యసనములు అతను వహించాను. ఆయన పొందిన దెబ్బల చేత మా మమ్మీకి స్వస్థత కలుగుచున్నది, నా కూతురికి స్వస్థత కలుగుచున్నది, నా కొడుక్కి స్వస్థత కలుగుచున్నది, నా భార్యకి స్వస్థత కలుగుచుందని వాక్యాన్ని విడుదల చేయి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. దేవుడు ఒకవేళ నీకు గర్భఫలం ఇస్తే దాని మీద చేయిపెట్టి రోజు వాక్యాన్ని విడుదల చేయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది, వాక్యమే చెప్తుంది. వాక్యం కొరకు అది బలము గలది, జీవము కలిగినది, ఎటువంటి రెండంచెల ఖడ్గము కంటే వాడిగలది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రైట్. రెండోది ఏం మాట్లాడుకున్నామంటే గుర్తుందా? తప్పలేదులేండి, రాసుకున్న వాళ్ళకి చూసి చెప్పాడు, ఈజీయే. రెండోది ఏం మాట్లాడుకున్నామంటే ప్రేయింగ్ బై ఫెయిత్. రెండోది విశ్వాసముతో ప్రార్థించడం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నీవు రోగివా? నీకు బలహీనత ఉందా? వాక్యం చెప్పింది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 56:9 అంటాడు, జస్ట్ వింటే చాలు. కీర్తన 56:9 ఇలా రాయబడి ఉంది, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ దినమున? నేను కృంగిపోయిన దినమున అనలా, నేను బాధపడు దినమున అనలేదు, ఏం చేయాలో తెలియక యాంగ్జైటీ అయిపోయిన దినమున అనలేదు. హల్లెలూయా. ఒక్క 3 వారాలు లేకపోయేసరికి మీ పద్ధతి మారిపోయిందే. సరికొచ్చి చేతులు కట్టు మీద. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ దినమున? నాకు వినాలని ఉంది.
మొరపెట్టు దినమున, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు అన్నాడు. హల్లెలూయా. రోగము వెనకకు తిరుగును, శత్రువు వెనకకు తిరుగును. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నేను మొరపెట్టు దినమున నా శత్రువు వెనకకు తిరిగినప్పుడు దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలుస్తుంది, శత్రువుకి తెలుస్తుంది, లోకానికి తెలుస్తుంది. కమాన్ కమాన్ కమాన్. నాకు తెలుస్తుంది, శత్రువుకి తెలుస్తుంది, లోకానికి తెలుస్తుంది. ముందు తెలిసేది ఎవరికంటే శత్రువుకే. మీకు అర్థమైందో లేదో? ఆవలింతలు వస్తున్నాయా? బోరు కొడుతుందా? ముందు ఎవరు తెలుస్తుంది అంటే శత్రువు తెలిసింది. శత్రువు వెళ్ళిపోయినప్పుడు నీకు తెలుస్తుంది దేవుడు నా పక్షాన ఉన్నాడు అని. ఎస్ఆర్ మనోహర్ గారు అలాగే చార్లెస్ అనుకుంటా, చార్లీ, వారిద్దరు కలిసి ఒకరోజు అంత తక్కువ వయసులోనే, యవన ప్రేమ వయసులోనే ఒక ఊరికి మీటింగ్ సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఆ ఊరోళ్ళు చెట్టు కట్టేశారు. వాళ్ళని సువార్త ప్రకటించడానికి వీలేదని చెట్టు కట్టేశారు. ఎందుకు? మాది కానీ దేవుడు ప్రకటిస్తున్నారు, మీరు ఇంతకుముందు వచ్చిన వాళ్ళు మేము కొట్టాము, మీరు చిన్నపిల్లని వదిలేస్తున్నామంటే, లేదు యేసుప్రభు గొప్ప దేవుడు ప్రకటించడానికి వచ్చామంటే, ఆ యేసుప్రభు గొప్ప దేవుడు అయితే మా ఊర్లో ఒక దెయ్యం పట్టిన స్త్రీ ఉంది, హల్లెలూయా, ఆమెను విడిపిస్తే మా ఊరందరం దేవుడిని నమ్ముకుంటామంటే, ఈ చార్లెస్ అనుకుంటా ఆయన పేరు, నాకు సరి గుర్తురాట్లేదు, ఎస్ఆర్ మనోహర్ గారు ఇద్దరు మొక్కమొక్కలు చూసుకొని చిన్న చిరునవ్వు నవ్వుకొని, దెయ్యాలు వెళ్ళగొట్టడంలో మన ఎక్స్పర్ట్స్, ఈ విషయం వీళ్ళకి తెలియలేనట్టుంది అని చెప్పి, హల్లెలూయా, అంతేనా? ఓ కమాన్, బ్రింగ్ హెర్ టు మీ, మమ్మల్ని కట్లు చెప్పండి, ఆమెను తీసుకొని రండి, వీఆర్ రెడీ టు డెలివర్, ఆమె విడిపించడం రెడీగా ఉన్నా, కమాన్ అని చాలా స్టైల్గా చెప్తున్నారు. హల్లెలూయా. తీరా ఆ దెయ్యం పట్టిన ఆమెను తీసుకొస్తున్నప్పుడు 6.5 అడుగులు ఎత్తుందట, దాదాపు 3 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉందట. ఇంతేసి చేతులు కాళ్ళు సంకెళ్ళేసి ఇటు నలుగురు అటు నలుగురు పట్టుకొని ఇలా ఆపుతూ తీసుకొస్తున్నారంట. అది పెద్ద నోరేసుకొని, అదే కట్ట ఆ పేరు గుర్తురాట్లేదు కానీ అలాగ వాళ్ళు ఈడ్చుకొని, హల్లెలూయా, నడుస్తూ, ఆమె స్వరం ఎంత భయంకరంగా ఉందంటే, ఆమె కేకేస్తున్నటువంటి ఊరంతా వినబడుతుంట. ఒక్కసారిగా రే అని వారి మీద కేకేయగానే ఏదో మామూలు దెయ్యం అనుకున్నాం. అది కేకలు చూసి అంటుంది, ఒక్కసారి నన్ను వదలండ్రా, వదలండ్రా, ఈ నలుగురిని ఇట్లా అవుతుంది, ఈ నలుగురు వాళ్ళు ఇటు పడుతున్నారు, ఇటు పడుతున్నారు, మళ్ళీ గట్టి పట్టుకుంటున్నారంట. పాపం వాళ్ళ భయం, వాళ్ళకి పిల్లలు ఏమైపోతారు అని. హల్లెలూయా. దగ్గరికి వస్తూ ఉంటుండగా మనోహర్ గారు అన్నారంట, ఓకే ఓకే, మరి అంత దగ్గరికి అవసరం లేదు, దూరంగానే ఉంచండి, మేము ఇన్ స్పిరిట్, ఇన్ ఫెయిత్, విశ్వాసంలో, ఆత్మలో మేము ప్రార్థన చేస్తాం అని చెప్పి మళ్ళీ పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్తో చెప్పారట మనోహర్ గారు, ఒక్కసారి యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్ అంటాను, దాని రియాక్షన్ చూద్దాం, తేడాగుందంటే ఇలా అంటాను, ఎక్కడ ఆగకుండా పారిపోదామని ఫిక్స్ అయిపోయి ఒక కాలు ఇలా ఎదురు పెట్టి రెండో కాలు వెనక పెట్టి రెడీగా ఉన్నారంట. ఈ జనాలందరూ ఆ దెయ్యాన్ని వెలగొట్టే స్టైల్ అదేమో అనుకున్నారు వీళ్ళు. వాళ్ళు మాత్రం పారిపోవడానికి రెడీగా ఉండి, మనోహర్ గారు కొద్దిగా భయపడుతున్నాయి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ డెవిల్ లీవ్ హియర్, దెయ్యం ఆమెను విడిచిపెట్టి అనగానే అంతవరకు ఎప్పుడు వేయలేనంత కేక వేసిందటండి. వేసి ఇంకా ఆ కేక విని వీళ్ళు పారిపోదాం అనుకున్నప్పుడు ఒక స్టేట్మెంటు మనోహర్ గారిలో గొప్ప ధైర్యాన్ని కలిగించింది. ఆయన అదేమందంటే, నీ కుడివైపు నీ పక్షాన నిలబడిన ఆ వ్యక్తే గనక నిలబడకపోయి ఉండుంటే, హల్లెలూయా, ఆ వ్యక్తే గనక నిలబడకపోయి ఉండుంటే ముక్కలు ముక్కలుగా నేను నరికెద్దునంటే, ఎడం వైపు చార్లెస్ ఎటు ఉన్నాడని చూస్తే ఎడం వైపు ఉన్నాడు, కుడివైపు ఎవరు లేరు, ఎవరో ఉన్నారంటుంది. అది క్షమించాలి, మనోహర్ గారికి ఎక్కడో చిన్న ధైర్యం ఇచ్చి, ఓ ఇన్ మై రైట్ సైడ్, నా కుడివైపు ఎవరు ఉన్నారు అనగానే అది పెద్దగా ఏడుస్తూ, నజరేయుడైన యేసు నీ కుడి పార్శ్వమందు నిలబడ్డాడు, ఆయన లేకపోయింటే నిన్ను పీసుల కింద చేసి ఉండేదాన్ని ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. మనోహర్ గారు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆ రోజు నాకు ఫస్ట్ టైం తెలిసింది దెయ్యం చెప్తే ఆయన నా పక్కనే ఉన్నాడు అన్న సంగతి. మీకు హ్యాపీగా ఉందో లేదు కానీ, హల్లెలూయా. నేను చాలాసార్లు విన్నాను కానీ ఆ రోజు దెయ్యం చెప్పింది నాకు, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, నేను కదల్చబడున్నాను. నన్ను మహిమ కలుగును గాక. ధైర్యం వచ్చింది, సంఖ్యను వదిలేయమంటే వదిలేశారు. మోకరించి
నా కుడి పార్శ్వమందు నిలబడి ఉన్నటువంటి నా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నేను ఆజ్ఞాపిస్తున్నాను అనగానే ఆ దెయ్యం విలవిల్లాడించి వెళ్ళిపోయింది. అద్భుతం ఏంటో తెలుసా, ఆ ఊరి వారందరూ కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. మనోహర్ గారికి తెలిసింది, హల్లెలూయా, దెయ్యానికి తెలిసింది, ఊరందరికీ తెలిసింది, దేవుడు మన పక్షాన ఉన్నాడు అని. మన మహిమ కలుగును గాక. సో నేను మొర్రపెట్టు దినమున నా శత్రువు వెనుకకు తిరుగుదురు. నా శత్రువులు, సింగులర్ కూడా వాడలేదండి, బహువచనం వాడాడు. నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. నేను అంటున్నాను, శత్రువు వెనక్కి వెళ్ళినప్పుడు నీకు తెలుస్తుంది. శత్రువు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడంటే నీకన్నా ముందు అడుగు తెలిసింది ఆయన పక్షాన ఉన్నాడని. ఈ ఘట్టం, ఇలాంటి సందర్భం జరిగినప్పుడు ఊరందరికీ తెలుస్తుంది దేవుడు వారి పక్షాన ఉన్నాడు అని. దేవుని మన మహిమ కలుగును గాక. ఆమేన్. సో ఫస్ట్ వెపన్ ఏంటి? వర్డ్ ఆఫ్ గాడ్. రెండోది ఏంటండి? ప్రేయింగ్ బై ఫెయిత్. దేవుని మన మహిమ కలుగును గాక. మూడోది చెప్పేసాను కాబట్టి వివరించను. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దుష్టుని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి మీకు మళ్ళీ తెలియాలంటే మీరు ఒకసారి లాస్ట్ వీక్ మెసేజ్ వింటే తెలిసిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. గద్దించాలి వాడిని. ఆమేన్, హల్లెలూయా. మనం బెదిరిపోవడం కాదు, మనం భయపడడం కాదు, మనం చెదిరిపోవడం కాదు. వినండి అమ్మ, వినండి. వాడిని గద్దించగలగాలి. దేవుని మనకి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంతో గద్దించగలగాలి. హల్లెలూయా. గట్టి చెప్తారా? సరే, వివరంలోనికి వెళ్ళ లేట్ అయిపోతుంది. తర్వాతది ఆ వెపన్ ఏంటంటే ప్రైజ్ అండ్ వర్షిప్. స్తుతి, ఆరాధన గొప్ప దేవుని శక్తిని ఉద్భవింపచేస్తుంది. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ జయధ్వనులు చేయనప్పుడు భూమికి మూలరాయి వేశాడన్న మాట నాకేమి నేర్పిస్తుందంటే దేవుని కదలికకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగించేది స్తుతి, ఆరాధన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీలో రోగం ఉందా? ఆ రోగం నీలో ఉండి నిన్ను బలహీనపరుస్తుండగా నీలోంచి స్తుతి, ఆరాధన దేవునికి అర్పించు. ఆశ్చర్యకరుడని చెప్పు, అద్భుతకరుడని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేసిన వాడని, యాయిరు కుమార్తెను బ్రతికించిన వాడని, లాజరు కుమార్తెను బ్రతికించిన వాడని, ఆయన ఆశ్చర్యకార్యాన్ని గొప్పతనాన్ని ఆరాధించడం మొదలుపెట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకోలా చెప్పాలంటే ఇన్ ద వర్షిప్ యూ, ఆరాధనలో నువ్వేం చేస్తావు తెలుసా? యు కన్ఫెస్ హిస్ గ్రేట్నెస్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన కీర్తిని, ఆయన ప్రభావాన్ని నువ్వు వర్ణన చేయడం మొదలు పెడతావు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చేద్దాం, హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ అండ్ వర్షిప్ ఇస్ ద గ్రేటెస్ట్ అండ్ పవర్ఫుల్ వెపన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తుతి, ఆరాధన గ్రేట్ అండ్ పవర్ఫుల్ వెపన్. ఎందుకంటే నువ్వు ఆరాధించినప్పుడు ఆయన గొప్పతనాన్ని కన్ఫెస్ చేస్తున్నావు, ఆయన ఔన్నత్యాన్ని ప్రకటిస్తున్నావు, ఆయన గొప్పతనాన్ని ప్రకటిస్తున్నావు. ఆమేన్, హల్లెలూయా. నీ నోటితో ఆయన ప్రభావ వర్ణనను నీవు వివరిస్తున్నావు, వల్లిస్తున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎల్ షదాయ్ అని పాడు, ఎదోనాయ్ అని పాడు, యెహోవా రాఫా అని పాడు, యెహోవా షాలేం అని పాడు, యెహోవా నిస్సి అని పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం, హల్లెలూయా. రైట్, టైం అయిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. రైట్. ఫిఫ్త్ వెపన్ ఏం మాట్లాడుతున్నానంటే, కూర్చొని సెట్ అయిపోండి. హల్లెలూయా. ఫస్ట్ వెపన్ ఏంటి? ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ కన్ఫెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సెకండ్ వెపన్ ఏంటి? ప్రే బై ఫెయిత్. థర్డ్ వెపన్ ఏంటి? దుష్టిని గర్దించడం. హల్లెలూయా. అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. నేర్చుకుందాం గర్దించడం. హల్లెలూయా. యేసు నామములో రోగమా నిన్ను గర్దిస్తున్నారు, పో అని చెప్పు. హల్లెలూయా. ఆమేన్. అధికారం లేదా? అధికారం లేదా? ఆమేన్. ఆయన పిల్లలకు అగుటకు అధికారం ఇచ్చిన దేవుడు మనకు దాస్యపు ఆత్మను ఇవ్వలేదు, దత్తపుత్ర ఆత్మను మనకు అనుగ్రహించాడు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయని చెప్పాడు. ఆయన శరీరం అని చెప్పాడు. హల్లెలూయా. ప్రతి లేఖనాన్ని నమ్ముదాం, బలహీనతను గర్తిద్దాం, సాతానుని గద్దిద్దాం. హల్లెలూయా. రాత్రులు కళ్ళకు వస్తాడని పదే చెప్పొద్దు. హల్లెలూయా. ఇక్కడ గీతలు పెడుతున్నాడని చెప్పొద్దు. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో గర్దించు, యేసు నామములో గర్దించు. దేవుని వాక్యాన్ని వాడికి వ్యతిరేకంగా ప్రకటించు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.
మన ఆయుధాలు కంటికి కనబడే ఆయుధాలు కాదండి. మన ఆయుధాలు కంటికి కనబడే ఆయుధాలు కాదు, కానీ శత్రువుల యొక్క దుర్గములను పడద్రోయగలిగినంత శక్తి కలిగి దేవుని సన్నిధిలో దేవుని మనకి మహిమ కలుగును గాక. ఆమేన్. ద ఫిఫ్త్ వెపన్ లిసన్ కేర్ఫుల్, దయచేసి వినండి. ఫిఫ్త్ వెపన్ గుర్తుందా? కన్ఫెస్ యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు నందు నీ స్థానాన్ని, నీ ఐడెంటిటీ, నీ గుర్తింపుని నువ్వు కన్ఫెస్ చేయడం మొదలుపెట్టు. కన్ఫెస్ అంటే ఏం లేదండి, ప్రతిసారి ఇంగ్లీష్లో చెప్తున్నాను, తెలుగు వారికి అర్థమవుతలేదు. ఒప్పుకోవడం, క్రీస్తునందు నీ భాగ్యమును, క్రీస్తునందు నీ గుర్తింపును, హల్లెలూయా, క్రీస్తునందు నీ స్థానాన్ని నువ్వు నోటితో ఒప్పుకోవడం మొదలుపెట్టు. కొంతమంది బోర్ కొడుతుందా, నేను ఏమైనా కట్టుకథలు చెప్తాను అనుకుంటున్నారా, పెట్టుకథలు చెప్తాను అనుకుంటున్నారా? మీకు ఎవరికి అనారోగ్యాలు రావడం లేదా? ఏ బలహీనత లేదా? శత్రు వేలుబడిలో మీరు లేరా? అంత నిర్లక్ష్యంగా వింటున్నారా కొంతమంది? బోర్ కొడుతుందా వాక్యం? నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితానికి ఎంత ఉపయోగకరమైనటువంటి సందేశం అర్థమవుతుందా? నిలబత్తిలాడి చెప్పే టైం లేదు నాకు. హల్లెలూయా, ఆమేన్. నేను ప్రభు చిత్తం అయినప్పుడు యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్ అనే సందేశాన్ని చెప్పినప్పుడు ఇవన్నీ చెప్తాను. హల్లెలూయా. ఇప్పుడు నాకు అంత టైం లేదు. ఆమేన్. లేఖనాలతో సహా దేవుడు మనకిచ్చిన స్థానం, దేవుడు మనకిచ్చిన గుర్తింపు, దేవుడు మనకిచ్చిన ఔన్నత్యాన్ని, హల్లెలూయా, ఆయన కృపను నేను చక్కగా వివరిస్తాను. అందులో ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుందాం. మచ్చుకు అంటే రెఫరెన్స్తో కాకుండా మచ్చుకొని మాటలు జ్ఞాపకం చేయన దేవుని పిల్లల మగుటకు ఆయనే మనకు అధికారం ఇచ్చాడు. దేవుని నీతి అగునట్లు ఆయన మనల్ని చేశాడు. అవునా కాదండి? పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపంగా చేయబడింది, ఎందుకంటే మనము దేవుని నీతి అగునట్లు. మూడోది, ఇందాక మనం మాట్లాడుకున్నాం, వీఆర్ ద బాడీ ఆఫ్ ద క్రైస్ట్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శరీరం. మన ఐడెంటిటీ అదండి. మన ఐడెంటిటీ కులము కాదు. ఏంటి నీ గుర్తింపు? ఆధార్ కార్డు అనుకుంటున్నావేమో. ఏమి నీ గుర్తింపు? రేషన్ కార్డు అనుకుంటున్నావేమో. ఏంటి నీ గుర్తింపు అంటే నీ కులం అనుకుంటున్నావేమో. ఏంటి నీ గుర్తింపు అంటే ఈ లోకంలో గవర్నమెంట్ ఇచ్చేవేవో అనుకుంటున్నావేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఇది లోకంలో బ్రతకడానికి, లోకంలో జీవించడానికి ఐడెంటిటీ అంటే ప్రభుత్వం మనకి ఇచ్చింది. ఖచ్చితంగా ఆధార్ కార్డు మనం తీసుకోవాలి, అది వేరే సంగతి. హల్లెలూయా. కొంతమంది ఎందుకో నాకు ఇబ్బందిగా కనిపిస్తున్నారు. హల్లెలూయా. కానీ ఆత్మీయముగా స్పిరిచువల్ రేలంలో, దేవుని రాజ్యములో, దేవుని కృపలో నీ ఐడెంటిటీ ఏంటి అంటే నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవు. దేవుని నీతి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరం. ఆమేన్. ఆయన తన రక్తమును కార్చి చేసిన ఉన్నతమైన నిబంధన జనులు మనము. దేవునామాని మహిమ కలుగును గాక. ఈ మాటలు కొంతమందికి ఏదో అలా ఉన్నాయేమో నాకు తెలీదు, బట్ నాకు మాత్రం చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఆయన తన రక్తం అంతటిని దారబోసి చేసినటువంటి నిబంధనలో మనము పాలిభాగస్తులము, నిబంధనా జనులము, కవెనెంట్ పీపుల్. కాబట్టి ఏదో వింటున్నట్టు నటించాలని మిమ్మల్ని నేను కోరుకోవట్లేదు, కానీ మీకు అర్థం అవ్వాలని కోరుకున్నాను. వీఆర్ ద కవెనెంట్ పీపుల్, బ్లడ్ కవెనెంట్. ఏంటి ఆ బ్లడ్ కవెనెంట్? గొర్రెల రక్తం ద్వారా చేసిన కవరెంట్ కాదు, మేకల రక్తం ద్వారా చేసిన కవరెంట్ కాదు. మనిషికి మధ్య చిన్నది, ఇక్కడ మణికట్టు దగ్గర చిన్న కట్ చేసి ఆ బ్లడ్ని ఈ బ్లడ్ని కలిపి తాడు కట్టి చేసినటువంటి కాదు. రాయిలను నిలబెట్టి దాని మీద చేసిన నిబంధనలు కాదు. నూనె పోసి చేసిన నిబంధన కాదు. దేవుని గొర్రె పిల్లయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి సేవలో కార్చిన రక్తము ద్వారా చేసినటువంటి అత్యంత ఖరీదైన నిబంధన. Most precious and most costliest and most powerful covenant. I know కొంతమందికి అర్థం అవట్లేదు ఈ మాట. Most precious, most powerful and more costliest. ప్రపంచములో ఈ మాట మీకు ఆనందం కలుగు చేయను గాక. స్వరాజ్యం ఉన్న తల్లి, ప్రపంచములో ఇంతవరకు ఎవరు చేయని నిబంధన, ఎన్నడూ జరగని నిబంధన, దేవుడే నీ కొరకు చేసిన నిబంధన. నీతిమంతుడును పరిశుద్ధుడు దేవుని గొర్రె పిల్లైన యేసుక్రీస్తు అమూల్యమైన రక్తము, హేబేలు రక్తము కంటే, హల్లెలూయా, ఎంతో అమూల్యమైన రక్తము ద్వారా దేవుడే దిగివచ్చి కలువరిశిలో రక్తము కార్చి చేసిన నిబంధన జనురు మనం. అయినా కొంతమందికి మాట చాలా తేలిగ్గా ఉందేమో, బట్ నా హృదయాన్ని బలంగా తాకుతుంది ఈ మాట. ఆమేన్.
నేను ఎందులో పాలిభాగస్తున్నంటే ప్రపంచం కని విని ఎరగని ఎంతవరకు రాజులు సామంతులు అనేక మంది చేసిన నిబంధనలు ఉన్నాయి, కానీ ఆ నిబంధన లాంటి నిబంధన కాదు ఇది. హల్లెలూయా. మోషే నిబంధన కాదు ఇది, అబ్రహాము నిబంధన కాదు ఇది. హల్లెలూయా. గొర్రెల మేకల రక్తం ద్వారా చేసిన నిబంధన కాదు, రాతి పలకల మీద చేసిన నిబంధన కాదు ఇది. నా హృదయం అనే పలక మీద నా ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తం యొక్క సిరాతో చేసిన అత్యంత ఖరీదైన విలువైన శక్తివంతమైన నిబంధనలో నేను పాలుభాగస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సొత్తు మనం, దేవుని ఆస్తి మనం, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగమును, దేవుని సొత్తునైన ప్రజలమై ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తా హల్లెలూయా. వి ఆర్ ద హోలీ పీపుల్, పరిశుద్ధ జనాంగము. అంత మాత్రమే కాదు, ఇక్కడ నాకు టైం లేదు. దేవుడు తన కోసము ప్రత్యేకపరుచుకొని, ఏర్పరచుకొని, విమోచించుకొని తన కోసము ప్రత్యేకపరుచుకున్నటువంటి జనాంగము. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. ఎవరిని ముందుగా నిర్ణయించుకుని వారిని పిలిచాను, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచాను రాయబడినట్లుగా. హల్లెలూయా. హల్లెలూయా. జగత్తుకి పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తునందు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. బ్రదర్ అర్థం అవట్లేదండి, బోర్గా ఉందా? ఐఎమ్ సారీ. ప్రైజ్ ది లార్డ్. అంటే మీకు ఈ మాటలు కొంతమందికి చాలా ఈజీగా అనిపిస్తున్నాయేమో, విని విని విని. నాకు మాత్రం చాలా పవర్ఫుల్గా అనిపిస్తున్నాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వెతికి రక్షింపబడిన వారం. ఎవరు వెతికారు? మనం ఆయనను వెతకలేదు, ఆయన మనల్ని వెతికాడు. నాకు అర్థం కాదు, ఎందుకు వెతకాలి ఆయన? ఆమేన్. ఎందుకు వెతికాడంటే తండ్రి తన కోసం ఎవరిని ముందుగా నిర్ణయించుకున్నాడో వారిని వెతికాడు ఆయన. ఆ వెతుకులాటలో నీవు నేను ఉండడం ఎంత భాగ్యం. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరించనని ఊరకనే పాట పాడేయడం కాదు, ఎమోషనల్ అయిపోవడం కాదు. వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ దట్ గ్రేట్నెస్. దేవుని మన మహిమ కలుగును గాక. ఎంతమించి చెప్పే టైం నా దగ్గర. దేవుని పిల్లలం, దేవుని నీతి, క్రీస్తు యొక్క వెరీ గుడ్. అందరూ చెప్తా. క్రీస్తు యొక్క శరీరము, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా చేయబడిన నిబంధన జనులము మనము. హల్లెలూయా. దేవుని సొత్తు, పరిశుద్ధ జనాంగం. అంత మాత్రమే కాదు, దేవుని చేత ఏర్పరచబడిన వారం, దేవుని చేత ఎన్నుకొనబడిన వారము, దేవుని చేత ప్రత్యేకం చేయబడిన వారు. ఆమేన్. వీళ్ళు నా పార్టీ, వీళ్ళు నా సొత్తు, వీళ్ళు నా వాళ్ళు అని లోకములో నుండి తన కోసం దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నటువంటి ఆ అమూల్యమైన గుంపులో మనం ఉన్నాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఆమేన్. రైట్. ఆరో వైపున ఏమని మాట్లాడుకున్నామంటే బై కన్ఫెసింగ్ వాట్ హీ హ్యాస్ డన్ ఫర్ యూ. ఆరవ కన్ఫెషన్ ఏంటంటే, లేకపోతే ఆరో వెపన్ ఏంటంటే కన్ఫెస్ వాట్ హీ హ్యాస్ డన్ ఫర్ యూ. హల్లెలూయా. కొద్దిగా హుషారుగా ఉందాం. హల్లెలూయా. అంటే ఆయన నీ కొరకు, ఏనా ఫ్రీగానే ఉన్నారా మీరు? ఆయన నీ కొరకు ఏమి చేశాడో. ఉదాహరణకి హల్లెలూయా, నిన్న వర్షిప్ అవుతుంది ఒక దగ్గర. ఆ వర్షిప్లో రోగాలను స్వస్థపరచును, శాపాల నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తును, పరలోకం నాకిచ్చును అని ఫ్యూచర్ టెన్స్లో పాట పాడుతుంటే వాళ్ళని ఆపి హల్లెలూయా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో పాడదామని చెప్పి, హల్లెలూయా కొత్త టెన్స్ అనుకోకండి, చెప్పి వారితో ఏం చెప్పాను అంటే హల్లెలూయా రోగాలను స్వస్థపరిచెను, శాపాల నుండి విడిపించెను, మరణము నుండి లేవనెత్తెను, పరలోకం నాకు ఇచ్చెను, ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును. అది ఫ్యూచర్ టెన్స్లో పాడాను, దీన్ని మాత్రం ఫ్యూచర్ టెన్స్లో పాడడం నేను ఒప్పుకోలే. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. నిశ్చయముగా చెప్పండి, బైబిల్లో నిశ్చయముగా ఉన్న ప్రతి మాటని
చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా చదవండి. దేవుడు నిశ్చయముగా అని చెప్పిన ప్రతి మాటను, ఎందుకంటే దేవుడు మాటిస్తేనే కమాన్ దేవుడు మాటిస్తేనే హల్లెలూయా. ఆ చిన్న మాట అందుకే తప్పాను, పెద్ద మాట అయితే నేను తప్పను, చిన్న మాటే కదా అందుకే తప్పిపోయాను, గుర్తు లేదు అని చెప్పేసి ఆమెల్ జాన్ కాదు ఆయన. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మిమ్మల్ని అంటే ఊరుకోరు కదా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఆయన మాట సెలవేగా అందులో సున్నైనను పొల్లైనను పులి స్టాప్ అయినా కామా అయినా నెరవేరకుండా మానదు. నేనేమంటున్నానంటే వినండి, నేనేమంటానంటే దేవుడు మాటిస్తేనే, ఒక మాట చెప్తేనే అది నెరవేరకుండా ఉండదు కదా. మరి ఆయన నిశ్చయముగా చెప్తే, ఖండితముగా చెప్తే, వెరీ వెరీలీ ఐ సే అంటూ, ఇంగ్లీష్ నాకు భలే ఇష్టం ఆ పదం. హల్లెలూయా. వెరీ వెరీలీ ఐ సే, రైట్ బ్రదర్, రైట్ వర్డ్ ఉన్నది ఐ థింక్ నెక్స్ట్. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. వెరీ వెరీలీ, నిశ్చయముగా 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 అతడు మన రోగమును భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచూ ఉన్నది. హల్లెలూయా. కన్ఫెస్ వాట్ హి హస్ డన్ ఫర్ యు. ఆయన నీ కొరకు చేసిన దానిని, చేయబోయే చాలా ఉన్నాయి, దాచి ఉంచిన చాలా ఉన్నాయి. హల్లెలూయా. అనుభవించాల్సిన చాలా ఉంది. హల్లెలూయా. కానీ ఆయన నీ కొరకు ఏమి చేశాడు? ఆమేన్. అన్ని జనులమైన మనల్ని రాజులైన యాజక సమూహంగా మార్చాడు. హల్లెలూయా. దేవాలయపు తెర అడ్డుగా నడుమికి అది చిరిగిపోయింది. గల కారణం ఏంటి తెలుసా? డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, మనతో నిబంధన చేశాడు. ఎన్నడూ ఎవరు ఆఖరికి దేవుడు కూడా రద్దు చేయలేని శాశ్వతమైన నిబంధన ఆయన మనల్ని చేశాడు. హల్లెలూయా. ఆమేన్. నా చూడండి, త్వరగా వెళ్తున్నాను. దావీదు దగ్గర మంచి అలవాటు ఉంటుంది. కృంగిపోయిన ప్రతిసారి ఏమనేవాడు తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగున సమస్తం ఆయన పరిశుద్ధ నామమున. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దాని అర్థం ఏంటి తెలుసా? కన్ఫెస్ వాట్ హీ హ్యాస్ డన్ ఫర్ యూ. ఆయన నీ కొరకు ఏమి చేశాడో దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది లేదు, ఇది లేదు, వారు లేరు, వీరు లేరు, ఇలాంటి మాటలు చెప్పొద్దు. ఆమేన్. హల్లెలూయా. అవి శత్రువుకు బలాన్ని ఇస్తాయి. ఆయన నీ కొరకు ఏం చేశాడో దాని గురించి మాట్లాడు. ఆమేన్. హల్లెలూయా. నన్ను విమోచించాడు, నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తం కార్చాడు, నిబంధన చేశాడు, ప్రధాన కాపురి అయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. నా కొరకు ఆయన అడ్వకేట్ అయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. లాయర్ వేరు, అడ్వకేట్ వేరు. చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్పే టైం నాకు లేదు. ఆయన మనకు లాయర్ అవ్వలేదండి, ఆయన మన పక్షాన వాదించే అడ్వకేట్ అయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కన్ఫెస్ వాట్ హి హస్ డన్ ఫర్ యూ. ఆయన నీ కొరకు. ఇవన్నీ కూడా ఏదైతే నేను 7 వెపన్స్ చెప్తున్నానో ఇవన్నీ కూడా ఏదో ఊరకనే రాసేసినవి కాదు. ఆయన సంధిలో ప్రార్థిస్తూ ఉంటుండగా, ఆయన సంధిలో కనిపెడుతూ ఉంటుండగా, దేవా నాకు ఈ సమయంలో ఈ వెపన్స్ గురించిన ఆలోచన దయచేయమని ఆయన సంధిలో ప్రార్థిస్తుంటుండగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచనలు మీతో పంచుకుంటున్నాను బ్రదర్స్. ఇవేమి పెట్టకథలు కట్టుకథలు కాదు, ఏదో నోటుకు వచ్చేసి ఈ పాయింట్ అయితే బాగుంది, ఈ పాయింట్ ఇంకే పాయింట్ అయితే బాగుంటుంది అనుకున్నది కాదు ఇది. హల్లెలూయా. కన్ఫెస్ ఆల్రెడీ వాట్ హీ హ్యాస్ డన్ ఫర్. ఆయన ఆల్రెడీ నీ కొరకు ఏదైతే చేశాడో దానిని గురించి, ఆయన నీకు చేసిన ఉపకారములలో ఆల్రెడీ చేసిన ఉపకారములలో. ఎందుకో నేను కన్నయ్య బ్రదర్ గుర్తొచ్చారు నాకు తెలుసు ఒక సంగతి, ఎందుకంటే నేనే దగ్గర నుండి ట్రీట్మెంట్ తీసుకెళ్ళాను కాబట్టి. కొన్ని సంవత్సరాల క్రితమే కన్నయ్య చనిపోయి ఉండాల్సింది. నాకు తెలుసు ఆయన బ్రతికి ఉండడానికి కారణం కేవలం దేవుని కృప మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. మనలో ఆయన చాలా చేశాడు, మన కొరకు చాలా చేశాడు. ఆమేన్. హల్లెలూయా. మనం అడగకుండా, మనం ఎరగకుండానే ఆయన మన కొరకు ఆల్రెడీ చాలా చేసేసాడు. ఆయన వీటిని గుర్తించడం మన జీవితానికి ఎంత ఆశీర్వాదకరం. ఆమేన్. చివరి వెపన్ ఏంటో తెలుసా? వెయిటింగ్ అపాన్ గాడ్. యెహోవా కొరకు ఎదురు చూచువారు. వెరీ గుడ్. అక్కడే ఉంది కదా సీక్రెట్ ఏంటి, ఎందుకు ఆ మాట చెప్పాను? యెహోవా కొరకు ఎదురు చూచువారు
పడిపోయింది కాదు, తూలిపోయేలా చేసింది కాదు, కృంగిపోయేలాగా చేసింది కాదు. నూతన బలాన్ని పొందుతారు. పక్షిరాజు వలె పైకి ఎగిరిపోతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. నీకు బలం వస్తుంది, నీకు శక్తి వస్తుంది. ఎంత శక్తి అంటే అలిసిపోవు నీవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శక్తికి మించిన ప్రయాణం చేస్తావు. హల్లెలూయా. సో 7th వెపన్ ఏంటంటే వెయిట్ అపాన్ గాడ్. యెహోవా కొరకు ఎదురు చూడడం. రండి, ఈరోజు ఎలాగే నేను దీన్ని ముగించాలనుకున్నాను. ఫస్ట్ ఏంటండి? కన్ఫెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండోది ఏంటండి? ప్రే బై ఫెయిత్, విశ్వాసంతో ప్రార్థన. మొట్టమొదటిది ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడం. రెండవది ఏంటండి? విశ్వాసముతో ప్రార్థించడం. మూడోది ఏంటండి? అపవాది లేక శత్రువుని లేక బలహీనతను గర్దించడం. నాలుగోది ఏంటండి? థ్యాంక్ యూ బ్రదర్, హల్లెలూయా. నాలుగోది ఏంటండి? రైట్, హల్లెలూయా. పోలే నెంబర్ వదిలేయడం, స్తుతి, ఆరాధన. ఆ తర్వాత ఏంటో తెలుసా? కన్ఫెస్ యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు నందు నీకున్నటువంటి స్థానాన్ని, భాగ్యాన్ని నీవు నోటితో ఒప్పుకోవడం. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను, అలా చేసి చూడన్నాను. మీకు బలహీనంగా ఉన్నప్పుడు అలా చేసి చూడండి, మీకు ఎంత ఎంకరేజ్మెంట్ వస్తుందో. హల్లెలూయా. ఎంత బలం పొందుతారో. దేవుని మనకి మహిమ కలుగును గాక. నా అనుభవం అయితే నేను చెప్పగలను. ఆమేన్, హల్లెలూయా. తర్వాత వెపన్ ఏంటంటే కన్ఫెస్ వాట్ హీ హ్యాస్ డన్ ఫర్ యూ. ఆయన నీ కొరకు చేసిన దానిని కన్ఫెషన్, ఒప్పుకోవడం. కన్ఫెస్ అంటే చిట్ట చివరిది ఏమిటి అంటే హల్లెలూయా, ఆమేన్, వెయిట్ అపాన్ గాడ్. యెహోవా కొరకు నిరీక్షణతో ఎదురు చూడడం. ఆమేన్, హల్లెలూయా. ఈ 7 నువ్వు చేయటం ద్వారా, వినాలమ్మ సాయిత్రమ్మ, ఈ 7 మీరు చేయటం ద్వారా మీ మీద ఏలుబడి చేస్తున్న షుగర్ని, మీ మీద ఏలుబడి చేస్తున్న బీపీని, మీరే మీద ఏలుబడి చేస్తున్నటువంటి అనారోగ్యాన్ని, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఒక్క మార్గంలో నీ దగ్గరికి వచ్చాడేమో శత్రువు, 7 మార్గాలలో నీ దగ్గర నుంచి పారిపోయే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ ఒక్క పాయింట్కి ఇంత టైం తీసుకున్నాను చెప్పమంటారా? నా గుండెలో ఉన్న బాధ చెప్పమంటారా? మన చర్చిలో ఎందుకు చాలామంది ఎక్కువ బలహీనతతో ఉన్నారు. తలనొప్పి, మోకాళ్ళ నొప్పి, షుగరు, బీపీ. ఆల్రెడీ మాధవం హాస్పిటల్లో ఉంది, సీన్ బెదర్ అక్కడ ఉండాల్సి వచ్చింది. ఎక్కువ మంది బలహీనతతో బాధపడుతున్నాం. ఏదో ఒక బలహీనత, కాళ్ళు చేతులు పీకులు, మోకాళ్ళ నొప్పి, తలనొప్పి, గడ్డలు, మెనీ థింగ్స్. ఐ ప్రాబ్లం, ఇయర్ ప్రాబ్లం, హల్లెలూయా, గుండెల ప్రాబ్లం, నడువుల ప్రాబ్లం, అట్లా అంతలో ఏదో ఒక పెయిన్, ఏదో ఒక బాధ మనం అనుభవిస్తూనే ఉన్నాం. ప్రియులారా, నేను అనుకుంటాను మీకు అర్థమైందో లేదో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ టాపిక్లో ఈ ప్రత్యేకమైన పాయింట్ అన్నీ అవసరమే. ఈ పర్టికులర్ పాయింట్ మన సంఘానికి చాలా చాలా అవసరం. మన సంఘం అంటే దేవుడు మనకిచ్చిన సహవాసానికి చాలా చాలా అవసరం. ఎంతమంది అంగీకరిస్తారు ఈ మాట? మీరు అంగీకరించకపోయి నేను హర్ట్ అవ్వను, కానీ ఎంతమంది అంగీకరిస్తారు అంటే ఎంతమందికి దీని అవసరత తెలుస్తుంది అని తెలుసుకోవడం కోసం మాత్రమే అడుగుతున్నాను. చాలాసార్లు నేను పాస్టర్గా, నేను కొంతమంది సహోదరులు మాట్లాడుకున్నాం, ఏంటి ఇంతమంది బలహీనంగా ఉన్నారు, ఏంటి ఇంతమంది బలహీనంగా ఉన్నారు. మీరు నమ్ముతారో లేదో కానీ నాకు రోషం వచ్చింది, నాకు పౌరుషం వచ్చింది. బలహీనం 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 అంటే బలహీనం అయిపోతున్నాం. మరణం 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 అంటే మరణం వచ్చేస్తుంది. రోగం 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 అంటే రోగం వచ్చేస్తుంది. అనవసరంగా మాట్లాడి మీదకు తెచ్చుకుంటున్నాము. వద్దు ప్రియులారా, ఇదిగో ఒక 7 వెపన్స్ని దేవుడు మనకి ఇచ్చాడు. యుద్ధాన్ని ప్రకటిద్దాం. ఎంతమంది పోయిన వారమే ప్రకటించారో లేదో నాకు తెలియదు బ్రదర్. హల్లెలూయా. ప్రకటిద్దామని మర్చిపోయే ఎంతమంది ఉన్నారు. ఇంటికి వెళ్ళగానే మొక్క కనబడేసరికి మెసేజ్ మర్చిపోయి అలవాటు కొంతమందికి ఉంటుంది కదా. నువ్వు అంత నవ్వేవంటే నీకు అదే కరెక్ట్ అయితే సరే. హల్లెలూయా. చాలా బాధ్యతలకు వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతాం కదా. ఆమేన్, హల్లెలూయా. అందుకని మరొకసారి దేవుడు గుర్తు చేస్తున్నాడేమో. ఆమేన్. ఎంతమంది బలహీనంగా ఉన్నారని చెయ్యొత్తామంటే దాదాపు అందరూ బలహీనంగా ఉన్నామని చెయ్యొత్తాలి కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక పార్ట్, కిడ్నీలో స్టోన్స్ అనో, లేకపోతే పెయిన్ అనో, రైట్ సైడ్ పెయిన్, లెఫ్ట్ సైడ్ పెయిన్, ఏదో ఒక బలహీనత. షుగర్, చిన్న వ్యాధిలోనే షుగర్, బలహీనత, అనారోగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అనవసరంగా జుట్టు రాలిపోవడం. ఇది కరెక్టే పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఎక్కువ మతిమరుపు వస్తుంది? చాలా చేతులు లేచినాయి. మీరందరూ నా బ్యాచ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తల మీద చేయి పెట్టుకొని ఆ బ్రెయిన్తో మనం మాట్లాడదాం. యేసు నామములో నూతన జీవాన్ని ప్రకటిద్దాం దాని మీద. హల్లెలూయా, హల్లెలూయా.
మానవుడు తయారు చేసిన కంప్యూటర్గా మించినటువంటి హల్లెలూయా ఆ జ్ఞాపక శక్తిని దేవుడు మనకు దయచేసేలాగిన ఆయన సంధిలో ఒప్పుకుందాం. ఆమేన్. ఒక మాట అంటాను, టైం వచ్చిందని. ఎన్నో జ్ఞాపకాలు నీ జ్ఞాపక శక్తిని పాడు చేసేసాయి. ఎన్నో గాయాలు ఆలోచించి ఆలోచించి ఏడ్చి ఏడ్చి ఆ బాధను తట్టుకోలేక ఏడ్చి ఏడ్చి పదే పదే ఆలోచించి ఎక్కడికి వెళ్తున్నా, ఏ స్థలంలో ఉన్నా, తింటూ ఆగిపోయావు. ఆ పెయిన్, ఆ హర్టింగ్, ఆ మోసం, ఆ వంచన, ఆ స్వార్థం, ఆ మాటలు, ఆ బలహీనతలు, ఆ పరిస్థితులు ఒక భయంకరమైన జ్ఞాపకాలుగా నిన్ను వెంటాడేశాయి. ఆత్మీయముగా, శారీరకంగా, భౌతికంగా నిన్ను కుప్పకూల్చేయడానికి ఆ జ్ఞాపకాలు, ఆ మాటల జ్ఞాపకాలు, ఆ పరిస్థితుల జ్ఞాపకాలు, ఆ స్వార్థపు జ్ఞాపకాలు, నీ మీద చూపించినటువంటి దాడి, అవన్నీ కూడా నీకెంతటి వేదన కలిగించాయంటే, పడుకోలేదు రాత్రులు, నువ్వు తినలేదు కడుపు నిండా భోజనం, ఎప్పుడు కళ్ళు చెమగిల్లమే, ఒంటరిగా కూర్చుంటావు, కంట్లో కన్నీళ్ళు అలా జారిపోతూ ఉంటాయి. నేను ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఆ జ్ఞాపకాలన్నీ, ఆ మాటలు చేసిన గాయాలన్నీ నీ మానసిక స్థితిని ఇన్బ్యాలెన్స్ చేసేసాయి. నీ మానసిక స్థితిని, దాని సామర్థ్యాన్ని నాశనం చేసేసాయి. ఆమేన్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారని రాయబడి ఉన్నట్లుగా హల్లెలూయా కోల్పోయినవన్నీ ఆయన తిరిగి ఇస్తాడని నువ్వు నమ్మగలిగినట్లయితే ఆమేన్. గొంగులు పురుగులు, పస పురుగులు, చీడ పురుగులు, మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను దేవుడు నీకు ఇస్తాడని నమ్మితే, దేవా నేను కోల్పోయిన దానికంటే అత్యధికంగా ఇస్తానని యోవేలు గ్రంథంలో నువ్వు చెప్పావు. నేను కోల్పోయిన మెమరీ కంటే అత్యధికమైన మెమరీ నాకు దయచేయి. అది ఎలాంటి మెమరీ అంటే, పనికిమాలిన విషయాలు నాకు జ్ఞాపకానికి ఉండకూడదు. నీ జ్ఞాపకాల చేత నింపబడాలి. నీ వాక్యపు జ్ఞాపకాల చేత నా మనసు నింపబడాలి. అవే నా జ్ఞాపకాలు అవ్వాలి. నేను చెప్పగలను, ఎన్నో జ్ఞాపకాలు రాత్రింబగళ్ళు కృంగిపోయేలా చేశాయి. am I right? కొంతమంది జీవితంలో ఐ నో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. ఎన్నో జ్ఞాపకాలు తలుచుకొని ఏడ్చావు. ఇంత చేశాను కదా, ఎందుకు ఇలా చేశారు? ఇంత ప్రేమించాను కదా, ఎందుకు ఇలా మాట్లాడారు? ఇంతలా ఉన్నాను కదా, వాళ్ళ కొరకు ఎంత నమ్మకంగా ఉన్నాను కదా, ఎలాగో అపార్థం చేసుకోగలిగారు, ఎలా మోసం చేయగలిగారు, ఇంత స్వార్థాన్ని ఎలా చూపించగలుగుతున్నారు, వాళ్ళ అవసరాలకు వాడుకునే ఒక ఐటెంలాగా నన్ను ఎలా చూడగలిగారు? రకరకాల జ్ఞాపకాలు రాత్రింబగళ్ళు. ఐ డోంట్ నో అబౌట్ యూ, రాత్రింబగళ్ళు నీ మనసుని, నీ హృదయాన్ని పిండేశాయి. ఎంత చేశాను వీరికి, వాయ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకు ఆరోగ్యకరమైన మాట ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఆ జ్ఞాపకాలన్నీ నీలో తొలగిపోవునుగాక. దేవుడే తన కృపచేత ఆ జ్ఞాపకాల్ని ఎరేస్ చేసేయునుగాక, అవి తీసివేయునుగాక. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. పడతారా? నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిర్మలమైన నీ మనసే నా అంకితము చేశావే. జీవింప నన్ను కొనిపోయేసయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ఆమేన్. హల్లెలూయా. పాడాలని ఉంది కానీ టైం లేదు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. బై హిస్ గ్రేస్, ఆయన కృప ద్వారా, ఆయన వాక్యం ద్వారా ఎంతమంది ఈ మాటలు అంగీకరిస్తారో తెలియదు కానీ ఆయన కృప ద్వారా, ఆయన హల్లెలూయా, ఆయన ఆత్మ ద్వారా మనల్ని కలవరపెట్టి, మనల్ని కృంగతీసి, మనం ఏడ్చేలా చేసి, మన ప్రార్థన జీవితాన్ని కోల్పోయేలా చేసి, దేవుని కృప నుండి దూరం అయిపోయేలా చేసిన కొన్ని భయంకరమైన స్వార్థపరుల మాటల జ్ఞాపకాలు నీ మనస్సును విడిచి పారిపోయి
నిత్యము ప్రతి నిత్యము ఆయన జ్ఞాపకాలతో మాత్రమే నీ మస్తిష్కము నిండిపోవునట్లుగా ఆయనే నీకు కృప దయచేయునుగాక. పోయిన వారం ఒక ప్రవచనాన్ని పలికితే ఈ వారం ఒక ప్రవచన వాక్యాన్ని పలుకుతున్నాను. హల్లెలూయా. ఆయన నీకు కృప దయచేయునుగాక. ఆయన నాకు కృప దయచేయునుగాక. అయినో ఒక్క రోజులు ఇది జరగదు, బట్ డే బై డే ఆయన తన వాక్యం చేత బలపరుస్తూ ఆ జ్ఞాపకాలన్నీ తీసివేస్తాడు. ఆమేన్. ఆ జ్ఞాపకాలు నువ్వు కృంగిపోయేలా చేశాయి, నువ్వు బలహీనమైపోయేలా చేశాయి. యూ లాస్ట్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థన జీవితాన్ని కోల్పోయావు, దేవుని దగ్గరికి వెళ్ళడం మానేసావు. స్పిరిచువల్గా, మెంటల్గా, ఫిజికల్గా నువ్వు చాలా లాస్ అయిపోయావు. చాలా అంటే చాలా లాస్ అయిపోయావు. అన్నిటికంటే ఎక్కువ టైం లాస్ అయిపోయావు. రాత్రింబగళ్ళు అదే, ఎందుకో నాకు ప్రేరేపించబడుతున్నాను చెప్పడానికి. రాత్రింబగళ్ళు అదే ధ్యానం, అదే పరధ్యానం అయిపోయింది. యు క్రైడ్ లైక్ ఎనీథింగ్. ఎవరికి చెప్పుకోలేని బాధ అయిపోయింది నీకు. అది ఒంటరిగా ఏడ్చావు, బాత్రూంలో ఏడ్చావు, టవల్ అడ్డు పెట్టుకొని ఏడ్చావు, దిండి అడ్డం పెట్టుకొని కుమిలి ఏడ్చావు. నిన్ను బాధ పెట్టిన వారికి నీ బాధ తెలియలే, నీ కన్నీరు తెలియలేదు. మళ్ళీ వాటిని జ్ఞాపకం చేసి మిమ్మల్ని బాధ పెట్టాలనుకోవట్లేదు నేను. కానీ దేవుడు నీకు ఒక కృప దయచేయాలి. ఆ జ్ఞాపకాలన్నిటినీ ఆయన ఎరెస్ట్ చేసేసి నూతనమైన తన జ్ఞాపకాలతో, వాక్యపు జ్ఞాపకాలతో, దినమెల్లా ఆయన ప్రభావ మహిమను వర్ణించేటువంటి జ్ఞాపకాలతో, నీ కొరకు ఆయన చేసిన వాగ్దానాల జ్ఞాపకాలతో, నీ కొరకు ఆయన చేసిన అమూల్యమైన సంగతుల జ్ఞాపకాల చేత నా వైపు చూడండి, లీవ్ ఇట్. ఆ జ్ఞాపకాలతో మీ హృదయాల్లో నింపబడునుగాక. ఆమేన్. నువ్వు కోల్పోయిన ఆరోగ్యం మరలా నీకు దొరుకునుగాక. నీకు కోల్పోయిన సామర్థ్యం మరలా నీకు దొరుకునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు కోల్పోయిన దానికంటే అధికమైన ప్రార్థనా జీవితం నీకు దొరుకునుగాక. నువ్వు కోల్పోయిన దానికంటే అధికముగా దేవునితో సమయాన్ని గడిపే సమయం మరలా నీకు వచ్చునుగాక. ఆమేన్. నాకు అలాంటి చేదు జ్ఞాపకాలు ఏమీ లేవంటే వాళ్ళకి ఈ మాటలు ఉపయోగపడవు. బట్ దోస్ హూ హ్యావ్ దట్ బ్యాడ్ మెమరీస్, ఆ పెయిన్ఫుల్ మెమరీస్ ఎంతమంది జీవితంలో ఉన్నాయి. హల్లెలూయా. ఆమేన్. వారు నిన్నెందుకు ప్రేమించారో, నిన్నెందుకు వదిలేశారో నీకు కారణాలు తెలియదు. వాళ్ళు విడిచిపెట్టారన్న బాధ ఒకటైతే, నేను ఏం అన్యాయం చేశానని, ఇంత అన్యాయంగా నన్ను విడిచిపెట్టారు అన్న బాధ ఎక్కువ ఉంటుంది. కత్తితో పొడిచిన వాడికి తెలియదు ఆ పెయిన్. ఆ పెయిన్ కత్తి దూసుకొని వెళ్ళిన వాడికి తెలుస్తుంది ఆ పెయిన్. చూచుచున్న దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. నీ ప్రతి పెయిన్ ఆయనకి తెలుసు. నువ్వు కోరుండి వెళ్ళావు కదా, అనుభవించని చెప్పే దేవుడు కాదు ఆయన. నువ్వు కోరుండి వెళ్ళినా, నీ ఇష్టానుసారంగా వెళ్ళినా, అక్కడ నీకు కలిగిన గాయం యొక్క లోతు ఆయనకి తెలుసు. ఆమేన్. హల్లెలూయా. ఒరే, బెత్లెహేము విడిచిపెట్టి, యెరూషలేము విడిచిపెట్టి యెరికోకి నీకేం పనిరా? అందుకే నువ్వు దొంగల చేతికి దొరికావు. అనుభవించని వదిలేయలేదు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఆమేన్, వాని పరామర్శించి, హల్లెలూయా, వాని గాయములను కట్టి, హల్లెలూయా, తన వాహనం ఎక్కించుకొని, హల్లెలూయా, పూటకూలి వాని ఇంటికి తీసుకొని వెళ్ళి, ఏమైనా వచ్చి ఉంటే నేను మరలా వచ్చినప్పుడు ఇస్తాను, ఏమీ తక్కువ చేయక వాడిని చూసుకోమని అప్పగించి వెళ్ళిన నమ్మకమైన బాటసారి మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. రైట్, ముగించుకునే టైం వస్తుంది. హల్లెలూయా. అందరు దేవుని స్తోత్రం చేస్తారా? ఎందుకో ఈ మాటలకి మీలో చాలామంది కనెక్ట్ అయ్యారు. చాలామంది కంట్లో కన్నీళ్ళు నేను చూశాను. ప్రతి వారి జీవితంలో ఏది జ్ఞాపకాలు ఉన్నాయి. మోసపోయావు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నిత్యము ప్రతినిత్యము తన జ్ఞాపకాలతో దేవుడు మన హృదయాన్ని నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా. కోల్పోయిన వాటికంటే సమృద్ధిగా దేవుడు దయచేయనుగాక.
మళ్ళీ చెప్తాను ఈ మాట, కోల్పోయినవన్నిటినీ కోల్పోయిన వాటికంటే సమృద్ధిగా దేవుడు దయచేయను గాక. ఒక్కసారి ఆయన సన్నిధిలో చెయ్యెత్తి ఆమెన్ చెప్తావా? యథార్థంగా ఆమెన్ చెప్తావా? దేవా ఈ మాట నేను ఏకీపిస్తున్నానని చెప్తావా? చాలా కోల్పోయాను, నాకు తెలుసు, నీకు చాలా దూరం అయిపోయాను. ఐ నో దేవా, చాలా రాత్రులు ఏడ్చాను, ఒంటరిగా నిద్రలేని రాత్రులు గడిపాను, చేయకూడని పనులు చేశాను, తట్టుకోలేకపోయాను. నేను కొన్నిసార్లు చచ్చిపోదామన్నంత బాధ కలిగింది. నీ కృప నన్ను వెంటాడింది. ఆమేన్, హల్లెలూయా. నీవు కోల్పోయిన దానికంటే అధికముగా నీకు దయచేయుటకు ఆయన కృప నీకు విస్తరించునుగాక. ఆయన కృప నీకు విస్తరించునుగాక. నేను దైవజనుడిగా పలుకుతున్నాను, ఆయన కృప నీకు విస్తరించునుగాక. ఆయన కృప నీకు విస్తరించునుగాక. దైవజనమా, దేవుని శక్తితో పలుకుతున్న నీ మాట, కెన్ యు టేక్ ఇట్ బై ఫెయిత్? విశ్వాసంతో దీన్ని అంగీకరించగలవా? హల్లెలూయా. కృప విస్తరించునుగాక, కృప విస్తరించునుగాక. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే లేకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా, నీ తోడే లేకుండా, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఇక్కడ కొడతారు, ఇక్కడ కొడతారు, కొంచెం తూలిపోతాం, నిలబడతాం. కొంతమంది వెనుక నుంచి తంతారు మనల్ని, హల్లెలూయా, కిందకు ఒరిగిపోతాం, మళ్ళా నిలబడుగుతాం. కొంతమంది ఎదురుగా వచ్చి పొట్టలో కొడతారు మనల్ని, హల్లెలూయా, విలవిల్లాడిపోతాం. కానీ కొంత సమయంకి తాలుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మాట చెప్పొచ్చు చెప్పకూడదు, కానీ కొంతమంది ఇక్కడ కొడతారు నిన్ను, ఊపిరి ఆడదు నీకు, ఊపిరి ఆడదు నీకు. కానీ ఏ గాయమునైనా స్వస్థపరచగలిగిన శక్తి ఆయన ప్రేమలో ఉంది. హల్లెలూయా. ఏ గాయమునైనా స్వస్థపరచగలిగిన శక్తి ఆయన గాయములో ఉంది. ఇది కూడా ప్రభువుని అడిగేద్దాం. ఏదంటే, నన్ను బాధిస్తూ, నన్ను వేధిస్తూ, నేను మెంటల్గా, స్పిరిచువల్గా, ఫిజికల్గా పాడైపోతున్నటువంటి ఆ జ్ఞాపకాలు, ఆ వంచన నాలోంచి తీసేయి ప్రభువా. నేను అత్యంత, నాకెందుకో ఎక్కువ సమయం ఈరోజు బాగా ఆ కోరసులన్నీ గుర్తొస్తాయి. హల్లెలూయా. వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నీ రెక్కల నీడలో నుండి లోకాన్ని మరిచెదను. ప్రభా, నీ రెక్కల, నీ కౌగిలిలో, ఆ ఓదార్పులో
ఆ జ్ఞాపకాలన్నిటిని కూడా మర్చిపోయి నీ జ్ఞాపకాలతో పరవశిస్తూ నీ ప్రేమను తలపోసుకుంటూ, హల్లెలూయా, స్వార్థము లేని నీ ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నన్నుగా అంగీకరించిన ప్రేమ, నన్నుగా ప్రేమిస్తున్న ప్రేమ, హల్లెలూయా, నన్ను ఓర్చుకున్న ప్రేమ, ఆమేన్, హల్లెలూయా, నన్ను సహించిన ప్రేమ, నన్ను భరించిన ప్రేమ, నాకై మరణించిన ప్రేమ, నా పాపమును కడిగిన ప్రేమ, నన్ను ముద్దాడిన ప్రేమ, నన్ను ఎత్తుకున్న ప్రేమ, మరణము కంటే బలమైన నీ ప్రేమ జ్ఞాపకాలతో నన్ను పరవశింపజేసేయ్యా అని ప్రభువుని అడిగితే చాలా జ్ఞాపకాలు. ఆమేన్. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మీరు ఈ కొంతమందికి అనిపిస్తుంది ఆ జ్ఞాపకాలు ఎలా పోతాయని. హల్లెలూయా. ఆయన జ్ఞాపకాలు పోవాలంటే జ్ఞాపకాలు పోనుగా కానీ పలకడు ఆయన. హలో, దయచేసి వినండి అని అండి ఆయన మాయం చేయడు ఆయన. హల్లెలూయా. ఆ జ్ఞాపకాలను మరిచిపోయే అంతగా ఆయన కృపను, సమృద్ధిని, సంతృప్తిని, అభిషేకాన్ని, ఆనందాన్ని, ఆదరణను కలుగజేస్తాడు. అది ఎంత ఉన్నతంగా ఉంటుందంటే ఆ జ్ఞాపకాలు నీ మదిలోనికి రానంతగా దేవుడు నీ మస్తిష్కమును బాగు చేస్తాడు. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అలాంటి జ్ఞాపకాలు కలిగిన వారికి, కావాలని కోరుకున్న వారికి దేవుడు తన కృపను సమృద్ధిగా అనుగ్రహించునుగా. దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా? నువ్వు కోల్పోయిన ఆత్మీయతను, కోల్పోయిన దానికంటే అధికంగా, హల్లెలూయా, అధికంగా అనుగ్రహిస్తాడు. ఆమేన్. అది బాధ కోల్పోయిన వారికి తెలుస్తుంది. టైం ఉంది, త్వరగా ముగిస్తాను. హల్లెలూయా. మొట్టమొదటిది సాతాను మన మీద చేసే దాడి ఏంటి అని మాట్లాడాను. రాంగ్ వాయిసెస్, రాంగ్ కౌన్సిలింగ్స్, అడ్వైజెస్. రెండోది ఏంటని చెప్పాను, రోగం. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది చెప్పేసాను, గుర్తుందా మీకు ఎవరికైనా? లాస్ట్ వీక్ కాదు కానీ బిఫోర్గా చెప్పాను. హల్లెలూయా. నేరారోపణ, దోషారోపణ, గుర్తుందా? లేఖనాలతో సహా చెప్పాను. దేని మహిమ కలుగును గాక. లేదంటే ఫస్ట్ మెసేజ్ మీరు చూస్తే అది మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. కొంచెం టైం ఇస్తారా నాకు? ప్రైజ్ ది లార్డ్. లెట్ మీ ఫినిష్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. హల్లెలూయా. నాలుగోది ఎక్కడో తెలుసా? సాతాను, అమ్మ నా వైపు చూడండి, ఇప్పుడు ఒకసారి నా వైపు చూడండి. ఆ జ్ఞాపకాల నుంచి వచ్చేయండి బయటికి, నా వైపు చూడండి. హల్లెలూయా. నీ మీద తన ఒత్తిడిని ఉంచడానికి దేవుని కృపలో నుండి, వినండి ప్రతి స్టేట్మెంట్ చాలా జాగ్రత్తగా చేస్తున్నాను. దేవుని కృపలో నుండి, నీలోనున్న పరిశుద్ధాత్మని యొక్క ప్రవాహంలో నుండి, కన్నయ్య గారు వింటున్నారండి, నిద్ర వస్తుందా? వీటన్నిటి నుంచి నిన్ను తొలగించే అత్యంత ప్రమాదకరమైన నాలుగవ ఏరియా ఏంటో తెలుసా మీకు? క్షమించలేకపోవడం. ప్లీజ్, నేను చేతులు జోడిస్తున్నాను, ఈజీగా దీన్ని తీసుకోవద్దు. క్షమించలేకపోవడం చేస్తాడు నిన్ను. హల్లెలూయా. క్షమించలేని పరిస్థితుల్లో నేను బంధిస్తాడు. కోపము, ద్వేషము, అసూయ నీలో ఇంపార్ట్ చేస్తాడు. తద్వారా మొట్టమొదటిగా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునిని యాక్టివేట్కి ఆపోజిట్ వర్డ్, హల్లెలూయా, డీయాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తాడు. అంటే ఆత్మ పని చేయకుండా అడ్డగిస్తాడు. ఇది నేను చెప్పే మాట కాదు, ప్రపంచంలో దేవుని చేత బలంగా వాడబడిన అనేక మంది దైవజనులు చెప్పిన మాట కూడా. మీలో ఎంతమంది విన్నారో నాకు తెలియదు. బిల్లీ గ్రాహం గారు మాట్లాడారు, బెన్నీ హిన్ గారు మాట్లాడారు, క్యాథరిన్ కుల్మన్ గారు మాట్లాడారు, ఎవరు మన పాల్ యాంగిచో గారు మాట్లాడారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మక ఆటంకాలను ఎక్కడైనా మీకు మెసేజ్ దొరికినా, మీరు ఒకవేళ బుక్స్ చూసినా ఖచ్చితంగా ఈ పాయింట్ అందులో ఉంటుంది. హల్లెలూయా. క్షమించలేకపోకుండా చేసి, క్షమించే సామర్థ్యాన్ని నీలోంచి తీసివేసి, ద్వేషాన్ని, పగను, అసూయను నీలో నింపేసి, సంఘము నుంచి, సహవాసము నుంచి, దైవజను నుంచి, నువ్వు నమ్ముతావో లేదో కానీ ఖండితంగా చెప్తాను, చివరకు దేవుని దగ్గర నుంచి నేను దూరం చేసేస్తాను. ఒక్క మాట చెప్తాను, మనుషులతో నువ్వు సమాధానంగా లేకుండా దేవునితో నువ్వు సమాధానంగా ఉండలేవు. అదేం పాస్టర్ గారు? అబ్సల్యూట్లీ రైట్. మనుషులతో నువ్వు సమాధానంగా ఉండకుండా దేవునితో నువ్వు సమాధానంగా ఉండలేవు. దేని మన మహిమ కలుగును గాక. కట్టే చెప్తారా?
మనం ఎట్లా అయిపోయామంటే, మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడు మనల్ని క్షమించాలి, కానీ ఎదుటివారు చేసిన తప్పులను మాత్రం క్షమించలేకపోతున్నాం. దేవునికి మనం ఎంత ద్రోహం చేసినా దేవుడు మనల్ని క్షమించాలి, కానీ మన తోటి సహోదరులను మన ఇంటి వారిని, మన బంధువులను, మన రక్త సంబంధులను క్షమించలేకపోతున్నాం. ఒక్క ప్రశ్న అడగనా? ఏమనుకోరు కదా? సంఘములో అందరితో ఒకే రీతిగా, ఒకే మనసుతో, ఒకే ప్రేమతో మాట్లాడగలుగుతున్నావా? అందరితో అన్నప్పుడు మీ విజ్ఞతకు వదిలేస్తాను. ఎవరెవరు వస్తే మీ మైండ్కి పరిశుద్ధాత్మ దేవుడు కొందరిని జ్ఞాపకం చేయాలని నేను కోరుతున్నాను. మాట తీవ్రంగా అనిపించింది నాకు తెలియదు, కానీ ఈ ప్రశ్న నేను మీ ముందు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది వ్యక్తులను మీకు జ్ఞాపకం చేయనుగాక అని అనుకుంటున్నాను. వాళ్ళతో నువ్వు బాగానే మాట్లాడుతున్నావా? వాళ్ళు నీకు చాలా అత్యధికమైన గాయం చేశారు. వాళ్ళతో ప్రేమగానే ఉండగలుగుతున్నావా? ప్రేమగానే మాట్లాడగలుగుతున్నావా? క్షమించలేని పరిస్థితుల్లో నిన్ను ఉంచడం సాతాను యొక్క వెపన్. సాధు సుందర్ సింగ్ ట్రైన్ ఎక్కబోతున్నప్పుడు చాలాసార్లు చెప్పాను, ట్రైన్ ఆ ప్లాట్ఫామ్ కిక్కిరిసిపోయింది కొన్ని వేల మందితో. లోపలికి ఆయనకి వెళ్ళగానే తన దగ్గర నుంచి దూరం అయిపోయి తను విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఒక సహోదరుడు ఎదురుగా కూర్చున్నాడు. ఈ స్టోరీ ఇంతకుముందు నేను చెప్పాను మీకు. అనుకోకుండా అసలు ఆ దైవజన్ నుంచి తప్పించుకోవాలని త్వరగా బాక్సులోకి వెళ్ళిపోయి, కోచ్లోకి వెళ్ళిపోయి మొక్కమాట తిప్పి కూర్చున్నాడు. దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే తన ఎదురు సీటే సాధు సుందర్ సింగ్ గారిది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు సీక్రెట్ చెప్తాను, ఎవరు చెప్పకండి. చాలాసార్లు దేవుడు సమాధాన పడే అవకాశాల్ని ఆయనే నీకు కల్పిస్తాడు. అక్కడ నీ త్యాగాన్ని, నీ ఓర్పును, నీ సహనాన్ని దేవుడు పరీక్షిస్తాడు. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోగలిగితే, నిన్ను బాధ పెట్టిన ఆ వ్యక్తితో నువ్వు ప్రేమగా మాట్లాడి నిన్ను ప్రూవ్ చేసుకోగలిగితే, ఈ స్టేట్మెంట్ వినండి, దేవుని ఎదుట నిన్ను ప్రూవ్ చేసుకోగలిగితే దేవుడు తన్ను తాను నీలోంచి ప్రూవ్ చేసుకుంటాడు. ఆయన ప్రేమ నీలోంచి ప్రూవ్ చేస్తాడు. మీకు అర్థం కాలేదా? అమ్మా భయపడకు, నీకు బాగుంటుంది, దేవుడు నిన్ను బాగు చేస్తాడు నువ్వు చెప్పే స్టేట్మెంట్ ఆ వ్యక్తిలో ఉన్న వ్యాధిని తీసే అంత శక్తివంతముగా ఆయన ప్రేమను నీలోంచి ఆయన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. గట్టిగా హల్లెలూయా. క్షమించలేకుండా చేసి దేవుని కృప నుంచి, పరిశుద్ధాత్మని ప్రవాహంలోంచి నిన్ను ఆపేస్తాడు సాతాను. యు థింకింగ్ ఇది చాలా చిన్నది అని. నో, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కానీ అయినా కొన్నిసార్లు టైం అయిపోయింది. కొన్నిసార్లు నువ్వు సమాధాన పడాలి అంటే, ఈ స్టేట్మెంట్ వింటారా? ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు బ్రదర్. నువ్వు సమాధాన పడాలంటే నువ్వు సిలువ వేయబడాల్సి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? నీ అహం, నీ ఆలోచన, నీకు కలిగిన గాయం, నీకు కలిగిన మోసం, నీకు జరిగిన అన్యాయాన్ని అన్నీ పక్కన పెట్టి అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించు తమ్ముడు, నన్ను క్షమించు చెల్లి, నన్ను క్షమించు బ్రదర్, నన్ను క్షమించు. సాధు సుందర్ సింగ్ గారు లోపలికి వచ్చిన తర్వాత దేవుడు ఇచ్చిన అపాయింట్మెంట్ టైం అనుకున్నాడేమో దైవజనుడు. ఈ బ్రదర్ టీ వచ్చింది, టీ తాగాలనిపించింది, ఒక్కడే తాగలకు 2 టీలు తీసుకొని దైవజన్కు టీ ఇచ్చి తన టీ తీసుకొని తాగండి అన్నాడు. కిటికీ వైపు తన ఫేస్ తిప్పేసి టీ తాగుతున్నాడు ఈ బ్రదరు. తన కాళ్ళ మీద ఏయో నీటి బిందులు పడుతున్నట్టు అనిపించింది. ఏంటి అని కిందకు చూసేసరికి చచ్చిన వారిని కూడా లేపే అంత శక్తివంతముగా దేవుడు వాడుకున్న గొప్ప దైవజనుడు ఆ బ్రదర్ పాదాల దగ్గర ఉన్నాడు, ఏడుస్తున్నాడు. బ్రదర్, మీరు నన్ను క్షమించాను అని చెప్తే ఈ టీ నేను ప్రేమగా తీసుకుంటాను, ఒక్క మాట చెప్పండి బ్రదర్ అని ఆ కన్నీళ్ళు మాత్రమే కాదు, 2 చేతులతో ఆ బ్రదర్ కాళ్ళు పట్టేసుకున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మీలో కొంతమంది గుండెలను రిపేర్ చేయనుగాక. నేను అందరూ చెప్పలేదు ఈ మాట అని, ఇట్స్ ఓకే. నేను చాలా లోతుగానే వాడని కావాలండి.
లెట్ హోలీ స్పిరిట్ రిపేర్ సమ్ హార్ట్స్ నౌ. పరిశుద్ధాత్మడు కొన్ని హృదయాన్ని రిపేర్ చేయను గాక. రిపేర్ చేయడానికి అవకాశం ఇవ్వండి ఆయనకి. హే, మీరు మీలో రిపేర్ చేయడానికి, మీలో కార్యం చేయడానికి పరిశుద్ధాత్మ దేవునికి ఇప్పుడు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాను. మీరు నిర్లక్ష్యంగా ఉంటే మీ ఇష్టం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి నేను. లెట్ హోలీ స్పిరిట్ రిపేర్ యువర్ హార్ట్ అండ్ రెన్యూ యువర్ హార్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కోచ్ కిక్కిరిసిపోతుంది, ఎందుకంటే కిటికీల దగ్గర కొన్ని వందల మంది చూస్తున్నారు ఆ దృశ్యాన్ని. అరే, ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ సాధు సుందర్ సింగ్ గారు, ఆయన ఒక వ్యక్తి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నారు. ఉన్న 4-5 కిటికీలే ఆ దృశ్యాన్ని చూడడానికి అవకాశం ఉండి, అట్నుంచి ఇట్నుంచి జనాలు ఇలా చూస్తే ఎగబడిపోతున్నారు. ఆమేన్. మీకు మాట చెప్తాను వినండి. ట్రైన్ టైం అయింది, దైవజనుడు క్షమాపణ అడిగాడు. ఆ బ్రదర్ దైవజన్ లేండి అయ్యా, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? అభిషేకం కలిగిన వారు, చిన్న అపార్థమే తప్ప ఇంకేం కాదని బ్రదర్ ఆయన పట్టుకొని ఏడ్చితే, పాస్టర్ గారు కూడా ఆయన పట్టుకొని, దైవజనులు సాధు సందేశం గారు పట్టుకొని ఏడ్చారు. ఈ దృశ్యం జరుగుతుండగా ట్రైన్ టైం అయింది. ట్రైన్ మెల్లిగా మూవ్ అయిపోయింది. ట్రైన్ ప్లాట్ఫామ్ దాటగానే ఆ ప్లాట్ఫామ్ మీద పరిశుద్ధాత్మ పరిచర్య ప్రారంభమైపోయింది. అనేక సంవత్సరాల నుంచి మాట్లాడుకొని బ్రదర్స్, ఆమేన్, ఒకరినొకరు పట్టుకొని ఆ ప్లాట్ఫామ్, ఆ రైల్వే స్టేషన్ రేకులు ఎగిరిపోయేంత గట్టిగా ఏడ్చారు. అలా వారు ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తుండగా, ఇలాంటిదా యేసు ప్రేమ అని ఆ స్టేషన్లో ఉన్న వారందరూ కూడా, అన్యులందరూ కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. పాడైపోయిన స్నేహాలు, పాడైపోయిన బంధాలు, పాడైపోయిన ఆత్మీయ బంధాలు తిరిగి కట్టబడ్డాయి. ఒకరినొకరు పట్టుకొని, ఒకరి తర్వాత ఒకరు పట్టుకొని గుండెలు పగిలేలాగా ఏడ్చారు. కేవలం పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఆ ప్లాట్ఫామ్ అంతా కూడా నిండిపోయింది. అనేక మంది రక్షించబడ్డారు. ఈ విషయం తర్వాత తెలుసుకున్న సాధు సుందర్ సింగ్ గారు ప్రభువుని ఎంతగానో మహిమపరిచారు. ఏ స్మాల్ ఎఫర్ట్ డన్ ఏ గ్రేట్ వండర్. ఒక చిన్న త్యాగం గొప్ప అద్భుతాన్ని ఆవిష్కరించింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నేనేం అడుగుతానంటే, అంత ఉన్నతమైన దైవజనుడు తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన బ్రదర్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగితే, వై డోంట్ యూ, నీవు చేయలేవా పని? హల్లెలూయా, ఆమేన్. సమాధానమున బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారమై ఉందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఐ నో టైం అయిందని చిట్ట చివరి అంటే దెర్ ఆర్ 5 more points బట్ ఐ విల్ స్టాప్. ఇంకా 5 పాయింట్లు ఉన్నాయి. ఇంకా దీంతో ఆపుతాను. ఇంత తర్వాత ఎప్పుడైనా ప్రభు చిత్తమైతే వీటి గురించి నేను మాట్లాడతాను. హల్లెలూయా, హల్లెలూయా. చిట్ట చివరిది ఒక 3 నిమిషాలు టైం ఏమండి, చిట్ట చివరి చెప్తాను నేను. అదేంటో తెలుసా? ప్రార్థన లేకుండా చేయడం, ప్రార్థనకు నిన్ను దూరం చేయడం, ప్రార్థన లేమిలోనికి నిన్ను తీసుకొని రావడం. ఫస్ట్ ఇదేంటి? రాంగ్ అడ్వైజెస్. అది ఎవరి వల్లనే రావచ్చు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, చాలా మంది చెప్పాను, ఇప్పుడు మీతో చెప్తున్నాను. హల్లెలూయా, ఆమేన్. నేను చెప్తే నిజం అవ్వదు, నేను చెప్పేది సత్యం అవ్వదు, సత్యమే సత్యం అవుతుంది. భాస్కర్ మాకు అర్థం కాలేదండి అని అనకండి. హల్లెలూయా, ఆమేన్. నేను చెప్పినంత మాత్రాన అది సత్యం. ఉదాహరణకి ఏమనుకోకుండా, హల్లెలూయా, అప్పుడు రమేష్, హల్లెలూయా, ఇస్సాకి ఏదైనా చెప్పాడు అనుకోండి, రమేష్ చెప్పితే అది నిజం అవ్వదు, అది నిజమైతేనే నిజం అవుతుంది. కానీ వాళ్ళ పేరు వాడలేక, మిమ్మల్ని వాడలేక నన్ను వాడాను. హల్లెలూయా. భాస్కర్ గారు చెప్తే నిజం అవ్వదు. హల్లెలూయా, అది నిజమైతేనే నిజం అవుతుంది. మనం ఏం చేస్తాం తెలుసా? చాలాసార్లు కొంతమంది వ్యక్తులు చెప్పే మాటల్ని తొందరగా నమ్మేస్తాం. మళ్ళీ అక్కడ రానివ్వకుండా నాకు టైం అయిపోతుంది. ఈ ఒక్క మాట చెప్తాను. హల్లెలూయా. ఎవరో చెప్తే అది నిజం అవ్వదండి, అది నిజమైతేనే నిజం అవుతుంది. ఎంతమందికి ఈ మాట అర్థమైంది? హల్లెలూయా. ఆ మాటలకి నచ్చవచ్చు, ఇంకోలాగా ఉండొచ్చు, అది అప్పుడు నిజం అవ్వదు. అది ఎప్పుడు నిజం అవుతుంది అంటే నిజమైతేనే. వాళ్ళు చెప్పారు కాబట్టి, వాళ్ళు చెప్తే నిజం అవుతుంది, అది నిజమైతేనే నిజం అవుతుంది. సో రాంగ్ అడ్వైసెస్, రైట్. రెండోది
అయ్యి బాబోయ్. రెండవది రోగం, సిక్నెస్ అండ్ వీక్నెస్. మూడవది వెరీ గుడ్, నేరారోపణ, దోషారోపణ. నాలుగవది క్షమించలేక, ఇప్పుడే కదా చెప్పాను అమ్మమ్మో. నాలుగోది ఏంటి బ్రదర్? క్షమించలేకుండా చేయడం. డోంట్ టేక్ ఇట్ ఈజీ. నేను 3 వారాల నుంచి మాట చెప్తున్నాను, సింపుల్గా తీసుకోకండి మాటల్ని. ఇందాక నేను ఆ జ్ఞాపకాల గురించి మాట్లాడుతున్నప్పుడు మీలో చాలామంది కంట్లో కన్నీళ్ళు చూశాను. ఆమేన్. అమ్మ, నీ కన్నీళ్ళకి, ఆ జ్ఞాపకాలకి కారణమైన వారిని కూడా ఈరోజు నువ్వు క్షమించాల్సి ఉంది. మీకు అర్థమైందో లేదు కానీ 2 ఒకేసారి పెట్టాడు దేవుడు మన ముందు. దేవుడు మనకి మహిమ కలిగిన గాక. ఆమేన్. సమాధాన పడిపోదాం. ఆమేన్ చెప్పరా? ఆవులింతలు వస్తున్నాయా? సమాధాన పడిపోదాం. క్షమించేద్దామండి, పోయేదేముంది? ఇచ్చేద్దాం, క్షమించేద్దాం, ప్రేమించేద్దాం. ఆమేన్. వాని క్రియలను బట్టి తీర్పు తీర్చే దేవునికి విడిచిపెడదాం. ఐదవది ప్రార్థన లేకుండా చేయడం. వెరీ ఇందులో ఏది తక్కువ కాదండి 5 బట్ 5వది నేను చాలా తీవ్రంగా మాట్లాడుతున్నాను, టైం లేదు. హల్లెలూయా. మీరు శోధనలోనికి ప్రవేశింపకుండానట్లు మెలుకోగలిగి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమయ్యింది. నీ జీవితంలో ప్రార్థన లోటు ఏర్పడిందంటే నువ్వు శత్రువుకి దొరికిపోయావు అని అర్థం. నా మనసు పరిగెడుతుంది దీని గురించి కొంతైనా మాట్లాడాలని, కానీ టైం నన్ను ఆపుతుంది, ఇప్పటికే 10 నిమిషాలు ఎక్కువైంది అని. మనం వచ్చిన టైం చూసుకోగానే వెళ్ళే టైం ఖచ్చితంగా కాల్కులేట్ చేసుకుంటున్నాం. లెట్ మీ ఫినిష్. హల్లెలూయా. అందరూ చేద్దాం హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన బలిపీఠం పడిపోయిందంటే అర్థం ఏంటో తెలుసా? శత్రువు చొరబడ్డానికి, చొరబాటు దాన్ని జరగడానికి సిద్ధంగా ఉంది అని. చేయత్తమంటే బాగోదు కదా, చేయత్తమంటే బాగోదు కదా. కానీ మీలో చాలామంది జీవితంలో ప్రేయర్ ఒక పక్కకు వెళ్ళిపోయింది. ప్రేయర్ ప్లేస్లోకి ఏవేవో వచ్చాయి. ప్రేయర్ ప్లేస్లోకి మనుషులు వచ్చారు. ప్రేయర్ ప్లేస్లోకి బిజినెస్ వచ్చింది. ప్రేయర్ ప్లేస్లోకి కొన్ని ఫీలింగ్స్ వచ్చేసాయి, కొన్ని హర్టింగ్స్ వచ్చేసాయి. ఇవన్నీ ఏం చేశాయంటే నీ ప్రార్థనా జీవితంలోంచి నిన్ను పక్కకు తీసుకొని వచ్చేసాయి. ఈ ఒక్క మాట ఖండితంగా వినండి. ప్రార్థన నువ్వు చేయలేకపోవడం సాతాను పన్నిన పన్నాగం, సాతాను వేసిన వల, సాతాను వేసిన ఉరి. అది ఆ ఉచ్చులో నువ్వు ఇరుక్కున్నావు. ప్రమాదం నీకు వెంటనే తెలియట్లేదు. అయ్యా ముగిస్తాను. ప్రమాదం నీకు వెంటనే తెలియట్లేదు, కానీ చాలా పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. ఒకవేళ చెయ్యత్తన్నమ్మ ఎత్తొద్దు, ఎవరెత్తొద్దు, కానీ చెయ్యెత్తండి ఎత్తన్నమ్మ నా ప్రార్థనా జీవితాన్ని కోల్పోయాను పాస్టర్ గారు అని అడిగితే ఎంతమంది ధైర్యంగా చెయ్యెత్తగలుగుతారో? మీరు చెయ్యెత్తి మిమ్మల్ని అవమానపరచు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. చెయ్యెత్తి మిమ్మల్ని అవమానపరచబడ్డం నాకు ఇష్టం లేదు, కానీ లెట్ గాడ్ రిపేర్ దట్ ప్రేయర్. నువ్వు కోల్పోయిన ప్రార్థనా జీవితాన్ని దేవుడు మళ్ళా నీకు దయచేయాలని మనసారా ప్రభుని వేడుకుంటున్నాను. నాతో పాటు ఎంతమంది వేడుకోగలరు? నాతో పాటు ఎంతమంది ఆమెను చెప్పగలరు? అవును పాస్టర్ గారు, వంటకి, వార్పుకి, తినడానికి, ఆఖరికి బహిర్భూమికి వెళ్ళడానికి అన్నిటికీ టైం ఇచ్చాను. నా లైఫ్లో మనుషులకు టైం ఇచ్చాను, సెల్ ఫోన్కి టైం ఇచ్చాను, వాట్సాప్కి టైం ఇచ్చాను, ఫేస్బుక్కి టైం ఇచ్చాను, ఆఫీస్కి టైం ఇచ్చాను, ఉద్యోగానికి టైం ఇచ్చాను, వ్యాపారానికి టైం ఇచ్చాను. అన్నిటికీ రోజు ఏం చేయాలో చేస్తూనే ఉన్నాను. నేను పిల్లల్ని పంపించాలంటే ఆ ప్రిపరేషన్ చేస్తున్నాను, ఇంకేదైనా చేయాలంటే ఆ ప్రిపరేషన్, అన్నిటికీ టైం ఇస్తున్నాను. మ్యాన్ ఆఫ్ గాడ్, ఐ అగ్రీ విత్ యూ. దైవజనుడా, మీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను. నా ప్రార్థన జీవితాన్ని కోల్పోయాను. నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, నా మనసు ఎలా ఉంది, నా మీద ఒత్తిళ్ళు ఎలా ఉన్నాయని అనుకున్నానే తప్ప సాతాను యొక్క పన్నాగంలో, సాతాను వలలో నేను ఇరుక్కున్నాను అని నాకు తెలియలేదంటే నీకో మాట చెప్తాను. బిఫోర్ లాస్ట్ వీక్ దేవుడు మాకు ప్రవచనంగా ఇచ్చిన మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నన్ను శత్రువు చేతిలో నుండి విడిపించాను. హల్లెలూయా. నువ్వు శత్రువు చేతిలో ఉన్నావు అనడానికి రుజువేంటో తెలుసా? యూ హ్యావ్ లాస్ట్ యువర్ పర్సనల్ ఫ్యామిలీ ప్రేయర్. నీ పర్సనల్ ప్రేయర్ని, నీ ఫ్యామిలీ ప్రేయర్ని నువ్వు కోల్పోయావు. నాకు టైం లేదు, తిరిగి ప్రారంభించగలవా?
నువ్వు సాతాను ఉచ్చులో ఉన్నావు, తిరిగి ప్రారంభించగలవా? వాయిదా వేయకుండా తిరిగి ప్రారంభించగలవా? ప్రభువుని అడుగు. కోల్పోయిన మాత్రమే కాదు, కోల్పోయిన దానికంటే అధికంగా ఇస్తానన్నావు. ఎస్తేరు దేవుడు, దైవజనంగా చెప్తున్నాను, నీ ప్రేయర్ లైఫ్ని దేవుడు రిపేర్ చేయబోతున్నాడు. దేవుడు మరలా నీ ప్రార్థన జీవితాన్ని కట్టబోతున్నాడు. దేవునికి సహాయం చేయబోతున్నాడు. నేను ప్రవచనపూర్వకంగా చెప్తున్నాను దైవజనంగా, గాడ్ గోయింగ్ టు బిల్డ్ యువర్ ఆల్టర్ ఇన్ ప్రేయర్ అగైన్. దేవుడు ఆ ప్రార్థన బలిపీఠం తిరిగి కట్టబోతున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కదమ్మా, లాస్ అయ్యాం కదా, ప్రేయర్ లైఫ్ లాస్ అయ్యాం కదా, ప్రార్థన పక్కన పెట్టాం కదా, ప్రార్థన చేసుకోవడం మానేసాం కదా, పర్సనల్ ప్రేయర్ ఆగిపోయింది కదా, ఫ్యామిలీ ప్రేయర్ ఆగిపోయింది కదా. సాతాను ట్రాప్, సాతాను ఉచ్చు, దానివల్ల చాలా ప్రమాదం. హల్లెలూయా. ఆయన మన వల్లే శోధింపబడి ఏ పాపం చేయలేదు. ఎందుకంటే ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతో కన్నీళ్లు విడిచిచ్చు ప్రార్థనలను యాచనలను సమర్పించి నందున. ఆమేన్. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఒక్క మాట. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వెళ్ళినప్పుడు, ప్రభువా మాకు సముద్రం మీద ఎలా నడవాలో నేర్పించని అడగలే, దెయ్యాల్ని ఎలా వెళ్ళగొట్టో నేర్పించని అడగలే, రోగులు ఎలా స్వస్థపరచాలని అడగలేదు, అమ్మా ప్లీజ్ ఉపమానాలు ఎలా చెప్పాలో నేర్పించమని అడగలేదు. ఎందుకో తెలుసా? ఇవన్నీ జరగడానికి కారణం ఏంటో వాళ్ళకి తెలుసు. ఈ స్టేట్మెంట్ విన్నారా? దెయ్యాలు వెళ్ళగొట్టమని అడగలే, ఎలా వెళ్ళగొట్టాలో నేర్పించమని అడగలే, సముద్రం మీద ఎలాగో నడవాలో మాకు నేర్పించమని అడగలే, గాలిని సముద్రాన్ని ఎలా గర్దించాలో హల్లెలూయా మాకు నేర్పించమని అడగలేదు. వాళ్ళు ఏమని అడిగారంటే యేసు ప్రభుని, ప్రభువా ప్రార్థన చేయడం మాకు నేర్పించమని అడిగారు. ఎందుకో తెలుసా? ఆ ప్రార్థనే ఆయన జీవితంలో అసాధారణమైన కార్యాలు జరిగించిందన్న సత్యం వాళ్ళకి తెలుసు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ప్రార్థించడానికి? మళ్ళీ చెప్తాను, 2 గంటల ప్రసంగం వినడం ముఖ్యం కాదు, దానికి బదులుగా 2 నిమిషాలు నువ్వు మాట్లాడడం చాలా ముఖ్యం. 2 నిమిషాలు నీ మనసారా హృదయాన్ని తెరిచి, దేవా ఎన్నో జ్ఞాపకాలు రోజుకి నన్ను కృంగదీసేస్తున్నాయి, బయటికి రాలేకపోతున్నాను, నేను ఆ ఒత్తిడిలో నలిగిపోతున్నాను, ఎవరికి అర్థం కాదు, నా భార్యకి భర్తకి స్నేహం ఎవరికి అర్థం కాదు, కానీ నాలో నేనే నలిగిపోతున్నాను ప్రభా, దానివల్ల నేను చాలా లాస్ అయ్యాను. నేను హీల్ మై హార్ట్, గాయపడిన హృదయాన్ని బాగు చేయి ప్రభు అని దేవుని అడుగుతారా? సిద్ధంగా ఉన్నవారు మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. త్వరగా టైం లేదు. అంతరంగ సమరములో ఆశలెన్నో విఫలము కాగా, శరణు కోరి నిన్ను చేరా తల్లడిల్లుచున్నాను. అంతరంగ సమరములో ఆశలెన్నో విఫలము కాగా, శరణు కోరి నిన్ను చేరా తల్లడిల్లుచున్నాను. ఆధారమైనను ఆశ్రయమైనను ఆరాధనైనను నీవే కదా. గాలివాన ఓరులో గమ్యమెటో కానరాక, గురి అయిన నిన్ను చేరా పరితపించుచున్నాను. ఆదరణైనను ఆరోగ్యమైనను
ఆనందమైనను నీవే కదా దేవా, నా ఆర్తధ్వని వినవా, నేనేల దూరమైతిని, కృప చూపవాని దరికి చేర్చుకొనవా దేవా, నా ఆర్తధ్వని వినవా. వచ్చే త్వరగా బయటకు వచ్చే శత్రువు యొక్క ఉనికిలో నుండి, శత్రువు యొక్క ఏలుబడిలో నుంచి, శత్రువు యొక్క ఒత్తిడిలో నుండి, శత్రువు యొక్క కోటలో నుండి వచ్చే త్వరగా బయటికి. నెలలుగా సంవత్సరాలుగా నువ్వు కృంగిపోయేలా చేస్తున్నాడు, నువ్వు బాధపడేలా చేస్తున్నాడు. You have been crying like anything. No proper sleep, no proper food. అన్న పానములు మరిచేవు. ఇంటి మీద ఒంటి పిచ్చుకు వలె, గూడబాతు వలె నువ్వు అయిపోయావు. నీ కన్నీరే నీకు అన్నపానములు అయిపోయావు. ఎందుకిలా జరిగిందని యేసయ్యను అడిగే అర్హత నీకు లేదు. ఎందుకిలా జరిగింది? ఎందుకలా మోసం చేశారు? ఎందుకిలా విడిచిపోయారు? Let them go. ప్రతి పాయింట్ జ్ఞాపకం చేసుకో. Come out of that bondage. Come out of the influence of the enemy and presence of the enemy and tent of the enemy. నిద్రపోయిన వాళ్ళు పోనివ్వండి, ప్రార్థించే వాళ్ళు అడగండి. అంతరంగ సమరములో ఆశలెన్నో విఫలము కాగా శరణు కోరి నిన్ను చేర తల్లడిల్లిపోతున్నానయ్యా. ఆధారమైన నువ్వు, ఆశ్రయమైన నువ్వు, ఆనందమైన నువ్వు, ఆరోగ్యమైన నీవే. నీ జ్ఞాపకాలతో నన్ను నింపు యేసయ్యా. పడిపోయిన నా ప్రార్థన బలిపీఠం తిరిగి కట్టబడాలి. నిన్ను విడిచి మనుషుల్ని ఆశ్రయించి నేను సాధించింది ఏమీ లేదు. కన్నీరు తప్ప, వేదన తప్ప, ఒంటరితనం తప్ప, దుఃఖం తప్ప, అవమానం తప్ప. I'm sorry Lord, I'm sorry. Can you say sorry? చాలా కోల్పోయాను ప్రభువా, చాలా కోల్పోయాను. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఏ ఏరియాస్లో మా విరోధి మా మీద దాడి చేస్తాడు, వాటిని మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. గత 4 వారాలుగా ఈ సంగతులను మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు. రాంగ్ అడ్వైజెస్, సిక్నెస్, తప్పుడు సలహాలు గాని, అనారోగ్యము గాని, నేరారోపణ, దోషారోపణ గాని, క్షమించలేకపోవడం, ప్రార్థించలేకపోవడం, ఇవి సాతాను యొక్క ట్రాప్ అనే సంగతి అర్థం కాక మీ ఉన్నతమైన ప్రణాళికలో నుండి మమ్మల్ని దూరం చేయడానికి సాతాను పని, విరోధి శత్రువు పనిన పన్నాగమని గ్రహించి గమనించి నీ కృపకై వేడుకుంటున్నాం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించనని మేము చదువుకున్నట్లుగా మరణ నిద్ర పొందుకుంటున్నట్లు, శత్రు మమ్మల్ని చూసి అతిశయింపకుండునట్లు, మా విరోధి ఆనందింపకుండునట్లు మా కన్నులకు వెలిగిమ్మయ్యా.
ఈ 5 ఏరియాస్లో మేము ఎలాగో ఆ పరిస్థితిని జయించాలో, రాంగ్ కౌన్సిల్స్ని, అనారోగ్యాన్ని, దోషారోపాలు, క్షమించలేకపోవడాన్ని, ప్రార్థించలేకపోవడాన్ని, ఏ ఏరియాస్లో మా మీద శత్రువు దాడి చేశాడో మేము ప్రతి దాడి చేసి ముందుకు కొనసాగుటకు కృప దయచేయమని, మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.